దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సునీల్ ఇవాంజలిస్ట్ అండ్ సునీల్ రాజ్ ఫేస్బుక్ పేజీకి మనందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇంతకుముందే డిక్లేర్ చేయబడ్డట్టుగా ఒక ప్రత్యేకమైనటువంటి అంశం మీద ఈరోజు సోషల్ మీడియాలో మాట్లాడడానికి రావడం జరిగింది. మిత్రులారా, మరి దయచేసి మీరు ఈ అంశాన్ని త్వరగా మీరు షేర్ చేయాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాను. అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ అంశాన్ని ఉన్నట్లుగా మీరు దయచేసి షేర్లు చేయండి అన్ని గ్రూప్స్లలో. అతి త్వరలో పాస్టర్ స్వరాజ్ గారు కూడా ఈ యొక్క డిస్కషన్లో జాయిన్ కాబోతున్నారు. అతి త్వరలో అందరూ బట్టి కూడా దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈరోజు ప్రధానమైనటువంటి గలిబిలి ఒకటి జరుగుతూ ఉంది సమాజంలో. మనందరికీ తెలుసు, జన్మ పాపం అనేటటువంటిది క్రైస్తవ మరి సిద్ధాంతానికి, క్రైస్తవ బోధన విధానానికి, క్రైస్తవ విశ్వాసానికి ప్రధానమైనటువంటి మూలపాఠము. జన్మపాపం అనేటటువంటిది ప్రధానమైనటువంటి మూలపాఠం. మన పునాది మరి జన్మపాపం అనేటువంటి అంశం మీదనే మన పునాది ప్రారంభించబడుతుంది. మన విశ్వాసము అదే అంశాన్ని బట్టి ప్రారంభించబడుతుంది. ఈ మొదటి స్టెప్లోనే అనేకులు మరి ఎంతో అయోమయంలో కొట్టుమిట్టాడడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మిత్రులారా, మరి ఈ అంశం మీద ఈరోజు ప్రత్యేకమైనటువంటి చర్చా వేదిక జరుగుతున్నా. దయచేసి మీరు త్వరగా షేర్లు కొట్టాల్సిందిగా మరొకసారి ప్రేమతో మనవి చేస్తుంటున్నాను. ఎందుకంటే ఇది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ సత్యము ఇంతకుముందు ఏమైందంటే ఒక దైవజనుడు నాతో మాట్లాడుతూ, బ్రదర్, సత్యం ఎరిగినటువంటి మనము సత్యాన్ని చెప్పకపోవడం కూడా అసత్యము స్ప్రెడ్ అవ్వడానికి కారణమవుతుంది. అసత్యం వెళ్ళిపోతుందంటే మరి సత్యము ఎరిగినటువంటి మనం సత్యం బోధించకపోవడమే కదా కారణం. అసత్యం ఆల్రెడీ మరి వైరల్ అవుతూ ఉంది. నిజానికి అది వాస్తవం కాదు, సత్యం కాదు. మరి వారికి ఎందుకు ఆ రీతిగా ఆ అంశం అర్థమైంది? జన్మపాపము ఈరోజు మరి లేదంటున్న వారు ఏ ఏ లేఖనాధారాలతో వాళ్ళు మాట్లాడుతున్నారని మనం డిస్కషన్ చేయబోతున్నాం. జన్మపాపం ఉన్నదంటున్నటువంటి వాళ్ళు ఏ ఏ లేఖనాధారాలతో జన్మపాపం ఉన్నదని నమ్ముతున్నాం అనేది మనం డిస్కషన్ చేయబోతున్నాం. కాబట్టి మీకు కూడా ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే మీరు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. రైట్, దేవునికి స్తోత్రం. మొదటిగా మరి దైవజనులు పాస్టర్ స్వరాజ్ గారు కూడా లైన్లోనికి వస్తున్నారు. తర్వాత ఇంకొంతమంది కూడా లైన్లో మాట్లాడతామన్నాను కూడా చెప్పారు. కొంతమంది ఈ యొక్క జన్మ పాపము మరి మానవునికి లేదు అని నమ్మే వాళ్ళు కూడా మేము జాయిన్ అవుతామన్నా, మీతో మాట్లాడతామని చెప్పేసి నాకు కాల్ చేయడం జరిగింది. వారిని కూడా లైన్లోకి తీసుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో. దయచేసి మీరు నాకు రిక్వెస్ట్ పెడితే నేను మీకు యాడ్ చేస్తానండి. దేవునికి స్తోత్రం. రైట్, పాస్టర్ గారు అడుగుతున్నారు. తర్వాత కొంతమంది లైవ్ లో వచ్చి మాట్లాడతామని చెప్పారు పెద్దలు కూడా. వారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇది చాలా అవసరమైనటువంటి సబ్జెక్టు. ఇది సునీల్ ఇవాంజలిస్ట్ యూట్యూబ్ ఛానల్లో కూడా మేము దాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. దయచేసి దాంట్లో కూడా ఎవరైనా మీరు చూడాలనుకుంటే యూట్యూబ్ ఛానల్లో కూడా చూడొచ్చు. రైట్, పాస్టర్ గారు లైన్లోకి వచ్చారనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మరి ప్రత్యేకంగా రాజు పాస్టర్ అన్న, ప్రైజ్ ది లార్డ్ అన్న, మీరు కార్యక్రమాన్ని వీక్షించడం సంతోషకరం.
దేవునికి స్తోత్ర. ఈరోజు ప్రధానంగా మనం గమనించినట్లయితే మేజర్ చర్చెస్ ఏవైతే ఉన్నాయో మరి ప్రధానంగా ఈరోజు క్రిస్టియన్ ఫిలాసఫీకి సంబంధించినటువంటి ప్రధాన చర్చ్ మెథడిస్ట్ గాని, హెబ్రోన్ గాని లేకపోతే ఇంకా ఎన్నో చర్చెస్ నమ్ముతున్నటువంటి ప్రధానమైన సిద్ధాంతం మానవుడు జన్మతః పాపి అనేటటువంటి బోధన నమ్ముతున్నాం. ఆ బోధనే స్థిరపరచుకున్నాం. కానీ కొంతమంది ఈ మధ్య కాలంలో ఆ ఒక సంస్థకు చెందినటువంటి వాళ్ళు ఎక్కువగా ఇది మాట్లాడడం, స్ప్రెడ్ చేయడం, మానవునికి జన్మ పాపము లేదు, ఒకవేళ ఉంటే మరి యేసుప్రభు కూడా మానవుడికే జన్మించిండు కదా, మరి యేసుప్రభు కూడా ఆపాదిస్తారా జన్మ పాపాన్ని అనేటటువంటి కోణంలో వాళ్ళు ఆలోచించి మానవుడికి జన్మ పాపం వచ్చిందని మనం నమ్మగలిగినట్లయితే యేసుప్రభుల వారు కూడా మానవుడే కదా. యేసుప్రభుల వారు కూడా మరి ఒక మనిషిగా ఆయన ఈ లోకంలో జన్మించాడు కదా, ఒక స్త్రీకి ఆయన జన్మించాడు కదా, మరి యేసుప్రభుల వారికి కూడా మరి రక్తంలో వచ్చినటువంటి ఆ జన్మ పాపం మరి యేసుప్రభు కూడా వచ్చిందా మరియమ్మ ద్వారా అని చాలా మందికి ఉన్నటువంటి డౌట్. ఈరోజు అన్నిటికి మనం క్లారిఫై చేసుకుందాం. బైబుల్ అనేటటువంటిది ఒక్కొరికి ఒక విధంగా అర్థమయ్యేటటువంటి పుస్తకం కాదండి, దానికి ప్రత్యక్షత ఉండాలి. వితౌట్ హ్యావింగ్ ద రెవల్యూషన్, ప్రత్యక్షత లేకుండా చదివినప్పుడు బైబుల్ ఒక విధంగా అర్థమవుతుంది. త్రూ ద రెవల్యూషన్ నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి, దేవా నీ ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యకరమైనటువంటి కన్నులు, నీ ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు చూసినట్టు నా కన్నులు తెరవమని దావీదు ప్రార్థన చేశాడు. సో పాస్టర్ గారు, నేను మిమ్మల్ని యాడ్ చేస్తున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నాను. యాక్సెప్ట్ చేశానండి మీకు. ఇంకా లైవ్ లో వచ్చి మాట్లాడే వాళ్ళందరూ కూడా దయచేసి మీరు రిక్వెస్ట్ పెట్టొచ్చు. స్వరాజ్ పాస్టర్ గారు, దేవునికి స్తోత్రం. యాడింగ్ అని చూపిస్తుంది, దయచేసి మీరు మీ ఫోన్ లో యాక్సెప్ట్ చేస్తే మేబీ ఇట్ విల్ బి కనెక్ట్. సో మానవుడు జన్మతః పాపి కాదు అని నమ్ముతున్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి ప్రధాన లేఖనాలు ఏమిటి? ఏ లేఖనాలను బట్టి మనిషికి జన్మపాపం లేదని వాళ్ళు అంటున్నారు, ఏ లేఖనాలను బట్టి జన్మపాపం ఉన్నదని మనం నమ్ముతున్నాం? పర్సనల్ గా నేను మానవుడు జన్మతః పాపి, నేను కూడా పాపిని అనేటటువంటి విషయంలోనే కంఫర్టబుల్ ఉంది. వాక్యానుసారంగా అది వాస్తవం. ఏ లేఖనాలను బట్టి అది వాస్తవం కూడా మనం లైవ్ డిస్కషన్ లో తెలుసుకుందాం. మరి కొంతమంది మన మిత్రులు ఎంతోమంది జన్మ పాపం లేదండి అని నమ్ముతున్న వారు కూడా వాళ్ళ లేఖనాలు కూడా మేము చూసాం. వాళ్ళు ఏ లేఖనాలు చెప్తున్నారు ఈ అంశం మీద నేను మరి 10-12 సంవత్సరాలుగా పరిశోధన చేస్తున్నాను. ఈరోజు 10-12 సంవత్సరాలు రక్షణ పొందినటువంటి ఆరంభంలోనే మానవుడు జన్మ కాదనేటటువంటి అంశంకి సంబంధించి నేను పాస్టర్ స్వరాజ్ గారు ఒక కరపత్రిక రిలీజ్ చేశాను జహీరాబాద్. ఈ అంశం మీద ఎప్పటి నుంచో మా పరిశోధనలు కొనసాగుతున్నాయి. రైట్, స్వరాజ్ పాస్టర్ గారు కూడా లైవ్ లోకి వచ్చారు. దయచేసి మీరు కొంత కెమెరా సెట్ చేసుకుంటే బాగుంటుందండి. అదే రీతిగా ఇంకా కొంతమంది రిక్వెస్ట్ పెట్టారు. ఫస్ట్ స్వరాజ్ పాస్టర్ గారితో మాట్లాడిన తర్వాత నేను మిమ్మల్ని లైవ్ లో తీసుకుంటానండి. ఒక్కొక్కరితో మనం మాట్లాడదాము. రైట్ పాస్టర్ గారు, చాలా సంతోషం. ఈ యొక్క లైవ్ కార్యక్రమం ద్వారా మనం ప్రజలకు మనకు దేవుడు బయలుపరిచినటువంటి సత్యాన్ని మనం తెలియజేద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది ప్రధానమైనటువంటి అంశం. జన్మ పాపం అనేటువంటి అంశం కనుక ఇది పునాదిగా, ఇప్పుడు స్కూల్లో మనం పిల్లల్ని వేస్తే బేసిక్ లెసన్స్ కొన్ని ఉన్నాయి. సో ఆ బేసిక్ లెసన్స్ లేకుండా వాటి జీవితంలో సక్సెస్ కాలేదు. సో మూలపాఠం ఇది. మానవుడు జన్మతః పాపి అనేటటువంటిది మూలపాఠం కాబట్టి ఈ అంశం అంటే క్లారిటీ జరగాలి. దీని మీద మనం ధారావాహికంగా ప్రతిరోజు కానీ వీక్లీ వన్స్ కానీ మనం డిస్కషన్ పెడదాం. కొంతమంది పెద్దల భక్తులను కూడా మనం ఆహ్వానిస్తాం. ఇప్పుడు కూడా కొంతమంది రాబోతున్నారు. కొంతమంది జన్మ పాపం
మరి మానవునికి లేదన్నా అని అన్న వాళ్ళు కూడా నాకు కాల్ చేశారు. రండి తమ్ముడు, మీరు కూడా లైవ్ లో మాట్లాడండి. మీకున్నటువంటి ప్రశ్నలు కూడా మీరు ఏ లేఖనాలను బట్టి జన్మ పాపము ఆ మరి లేదని మీరు అనుకుంటున్నారని నేను వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు కూడా లైన్ లోకి వస్తారండి, వారిని కూడా మనం లైన్ లో తీసుకుంటాం. సో పాస్టర్ గారు చెప్పండి, ప్రధానంగా జన్మ పాపము లేదంటున్న వారు చెప్తున్నటువంటి ప్రధాన లేఖనాంశాన్ని మనం కొంత వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనం ఒకసారి మొదటిగా విందాం. ప్రధానంగా జన్మ పాపము లేదంటున్న వారు ప్రధానంగా చెప్తున్నటువంటి అంశాల్లో మొదటిది ఏంటంటే, ప్రసంగి గ్రంథంలో వాళ్ళు ప్రధానంగా మాట్లాడే అంశం ఇది. ప్రసంగి ప్రవచన గ్రంథము మరి 7వ అధ్యాయంలో దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారండి. మొదటిగా పాస్టర్ స్వరాజ్ గారు మీరు కొంత మీ పరిచయ వాకు తెలియజేసిన తర్వాత మనం డిస్కషన్ లోకి వెళ్దాం. పాస్టర్ స్వరాజ్ గారు వచ్చారు, వారికి స్వాగతం తెలియజేస్తున్నాం లైవ్ కార్యక్రమానికి. దయచేసి మొదటిగా మీరు కొంత మీ పరిచయ వాక్యాలు తెలియజేసి, ఇటువంటి చర్చలు అవసరమా, చర్చల ద్వారా మన ప్రయోజనం ఉంటుందా, చర్చలు ఎందుకు చేయాలి, మరి మొదటి శతాబ్దంలో ఈ రకమైన చర్చలు ఏమన్నా అంశాలను బట్టి జరిగినాయా, చర్చల ద్వారా కొంతైనా మనం మార్పును సమాజంలో తీసుకురాగలుగుతాము అనేది కూడా కొంత పాస్టర్ గారు వాళ్ళు క్లుప్తంగా మాట్లాడిన తర్వాత నేను ఏమేమి అడగాలనుకుంటున్నానో వారిని అడుగుతాను. తర్వాత నేనేం చెప్పాలనుకుంటున్నా చెప్తాను. ఇక కొంతమంది ఏమి అడుగుదామని ఎదురు చూస్తున్నారో వారు కూడా మీరు రిక్వెస్ట్ మీరు పెట్టి అడగచ్చు. రైట్, పాస్టర్ స్వరాజ్ గారు. పాస్టర్ సుల్ గారికి నా వందనాలు. మరి లైవ్ లో వీక్షిస్తున్న మరి సహోదరులు కూడా ప్రభు యేసుక్రీస్తు వందనాలు. రసూల్ పాస్టర్ గారు ఈ యొక్క చక్కని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈనాడు ఈనాడు ఇట్లాంటి ఈ చర్చ కార్యక్రమాలు చాలా అత్యవసరం. ఎందుకంటే నాడు చర్చ అనేకులు ఈనాడు ఎవరెవరో చెప్పిన మాటని వింటున్నారు, కానీ సత్యము ఎవరి దగ్గర ఉన్నది, సత్యం ఎవరు మాట్లాడుతున్నారు, పరీక్షించాలి, పరిశోధించాలనే ఆశ ఈనాడు తగ్గిపోయింది. ఒక సరైన సత్యాన్వేషణకు లక్షణం ఏంటంటే, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది 5వ అధ్యాయంలో, సమస్తమును పరీక్షించి మేలైనది చేపట్టమని అంటారు. కాబట్టి అది ఒక ప్రతి క్రైస్తవుడు కూడా సమస్తాన్ని పరీక్షించాలి. ఎవరు చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంతున్నది, ఎవరు చెప్తున్న సత్యం, ఎవరు చెప్తున్న న్యాయము, అలా పరీక్షించి పిలుపు రాసిన పత్రికలు చెప్పినట్లుగా ఏది న్యాయమైనది, ఏది సత్యమైనది, ఏది ఉత్తమమైనది, దానినే మనం అనుసరించడానికి పూనుకోవాలి, దానిని చేపట్టు, దాన్ని అనుసరించడం అని చెప్తున్నారు. కాబట్టి దాని మన ప్రజలకు మరి ఒక గందరగోళం ఉన్నది. గందరగోళం ఉన్నప్పుడు మరి మన స్టాండ్ ఏంది, మరి ఇట్లాంటి చర్చకాల ద్వారా మరి మనము ఏం చెప్తున్నామో, ఏం నమ్ముతున్నాం, అది కూడా మన ప్రజలకు మనం అందుబాటులో ఉంచగలగాలి. ఎవరెవరైతే వారి యొక్క వివరణ ఇస్తున్నారు, అలాగే మనము కూడా మరి విన్నవారు పరీక్షించుకోవాలి. మరి మేము చెప్పింది ఎంతవరకు లేఖనానుసారం ఉన్నది, వాస్తవంగా ఉన్నది అని పరీక్షించుకొని వాళ్ళు యథార్థంగా వాళ్ళు ఆలోచన చేసుకొని దేవుని ప్రార్థించి దేవుడు బయలుపరిచినప్పుడు వాళ్ళు దాన్ని అంగీకరించాలి. ఒకవేళ మేము చెప్పి సత్యమైనప్పుడు వాళ్ళు దాన్ని అంగీకరించగలగాలి, మనసు వరకు ఉండాలి. ఒకవేళ వేరే వాళ్ళు చెప్పిన సత్యమైనప్పుడు ఆ అంగీకరించి మాకు ఆ మనసు ఉండగలగాలి. ఆ విధంగా మనం ముందుకు సాగినప్పుడే మరి ఈనాడు ఇట్లాంటి గందరగోళం తొలగిపోయి సత్య సంబంధులందరూ మరి ఒక తాటి మీదకి రాగలుగుతాం. ఈనాడు ఏమైపోయిందంటే, మనం ఒక టైటిల్ పెట్టుకున్నాం, ఏంటంటే జన్మ పాపము లేదని చెప్పేవారు క్రైస్తవులేనా అని. అంటే ఇప్పుడు ముందు మనము ఆనాడు ఆదిమ అపోస్తలులు చర్చలు చేస్తే ప్రధానంగా ఆదిమ అపోస్తలులేమో పెద్దలు అపోస్తలులు అందరూ కూడి ఒక విషయాన్ని చర్చించారు అన్నమాట. ఏ విషయాన్ని అని అంటే, అప్పుడు కొంతమంది వచ్చి మరి పౌలు బర్నబా దగ్గరకు సున్నతి పొందితేనే రక్షణ అంటే, వీళ్ళు రక్షణ ఎట్లా పొందాలో దానికి విరుద్ధంగా బోధిస్తున్నారు అనమాట. మరి దేవుడు ఏం చెప్పాడంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడు అని అన్నాడు. కానీ ఆనాడు కొంతమంది యూదులు మరి సున్నతి ఆచరించే యూదులు వచ్చి కాదు మరి మోషే నియమించి ధర్మశాస్త్రము మరి మనకు 8వ సున్నతి పొందమని చెప్పాడు కాబట్టి దాన్ని మనము, ఎందుకంటే పౌలు సున్నతి పొందినా పొందకపోయినా దానివల్ల దానివల్ల పెద్దగా నష్టమేం లేదు, ప్రయోజనం ఏం లేదు అని చెప్పేసి ఆ సున్నతిని
పౌలు అది ఒక సాదృశ్యంగా ఎత్తి చెబుతూ సున్నతి పొందనక్కర్లేదన్నట్లుగా తన బోధలో చెప్పాడు. కాబట్టి మరి మోసే మరి మనకు సున్నతి ఆచారం నియమించాడు కదా, మరి ఇట్లా పాత నిబంధన ఆచారాలన్నీ మళ్ళీ దొరికిపోతే అన్ని తీసేసినట్టు అయిపోతుంది అని చెప్పేసి వీళ్ళు సున్నతి అనే ఆచారం తీసుకొచ్చారనమాట. వాస్తవానికి ఏంటంటే దాని సాదృశ్యంగా పౌలు అన్ని కూడా మరి సంఘమునకు బోధిస్తా ఉంటే బలవంతంగా ఏంటంటే సున్నతి పొందితేనే రక్షణ అని అపోస్తలులు కానీ మరి యేసుప్రభు కానీ చెప్పని అంశాన్ని రక్షణ ఎలా పొందితే మనము రక్షించబడతామో దానికి పూర్తి వ్యతిరేకంగా మనం రక్షించబడాలంటే నమ్మి బాప్సం పొందినవాడు బాప్సం పొందినవాడు ప్రార్థన చేయవాడేవాడు వాడు రక్షించబడును అన్నాడు. ఈ విధంగా మారు మనసు పొందిన వాడు ఈ విధంగా కొన్ని ఉన్నాయన్నమాట. రక్షణ పొందాలంటే కొన్ని మరి దేవుడు నియమించిన లేఖనాల్లో కొన్ని వాటిని పాటించినప్పుడు, అనుసరించినప్పుడు, చేసినప్పుడు వాడు రక్షించబడతాడు. దీనికి పూర్తి విరుద్ధంగా సున్నతి పొందితే రక్షణ అంటున్నాడు. అక్కడ స్పష్టంగా ఏముంటది అంటే అపోస్తల కార్యం 15వ అధ్యాయము ఒక మాట చదువుదాం. అక్కడ మాట చదివితే బాగుంటది. వాళ్ళు ఎంత కరకండి అంటే మొదటి అపోస్తల కార్యం 15వ అధ్యాయం మొదటి వచనంలో, కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేదు. సున్నతి పొందితేనే, పొందకపోతే లేనే లేదు మీకు రక్షణ. ముందు మీరు ఖచ్చితంగా సున్నతి పొందాల్సిందే, పొందితేనే. అంటే ఇప్పుడు రక్షణ పూర్తి ఎలా రక్షణ పొందుతామో దానికి పూర్తి విరుద్ధంగా భిన్నంగా అలా సున్నతి పొందితేనే రక్షణ అనేస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు అసలు ఈనాటి క్రైస్తవ సమాజానికి అసలు అబద్ధ బోధకుడు అంటే ఎవరు, అబద్ధ బోధ అంటే ఏంది, అసలు వీటి గురించి నిర్వచనం సరిగ్గా లేదు. అద్భుతాలు చేస్తున్నాడు, ఆయన అద్భుతాలు స్వస్థలు జరగట్లేదు, జరుగుతున్నాయి కాబట్టి ఆయన అబద్ధ బోధకుడు అనేస్తున్నారు. అసలు జరుగుతున్నాయా జరగదేం లేదా అది ఒక వరము. ఆయన దేవుడు వరం ఇస్తే వరం పనిచేస్తుంది, వరం ద్వారా కొన్ని అద్భుతాలు జరుగుతాయి, స్వస్థలు జరుగుతాయి. స్వస్థత వరం ఉంటే, ఆ స్వస్థత వరం ఉన్నట్టు స్వస్థతలు చేస్తే అది ఆయన దానిని పట్టుకొని ఆయన అబద్ధ బోధకుడు అంటే స్వస్థ చేస్తే అబద్ధ బోధకుడు అయిపోతాడా? అబద్ధ బోధకుడు అంటే అబద్ధ బోధ చేస్తే అబద్ధ బోధకుడు అవుతాడు. ఎవరిని పడితే వారిని అబద్ధ బోధకుడు అనేస్తున్నారు. అంటే అబద్ధ బోధకుడు అనే పదానికే నిర్వచనం చేయలేదు. కాబట్టి ఇప్పుడు అంటే అబద్ధ బోధకుడు అని అంటే యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పేవాడే అబద్ధికుడు. యేసుక్రీస్తు గాడని చెప్పేవాడు అంటే ముందు అట్లే యేసు ప్రభు దేవుడు కాదు, వేరొక దేవుడు ప్రకటిస్తున్నప్పుడు, వేరొక దేవుడు చెప్తున్నప్పుడు వాడు ఫైనల్ చేసుకోవచ్చు వీడు అబద్ధ బోధకుడు అని. ఒక మనిషికి అబద్ధ ముద్ర వేయాలని అంటే ఇప్పుడు ఏలియా ఉన్నాడు, ఏలియా ఏమంటాడు? యెహోవాయే దేవుడు, ఆయన దేవుడి ప్రవక్త. ఆయనకు పూర్తి విరుద్ధంగా భిన్నంగా బయలు ప్రవక్తలు ఉన్నారు, అషరాదేవి ప్రవక్తలు. వాళ్ళు ఏమంటారు అంటే బయలే దేవుడు అంటారు, అషరాదేవి దేవత అంటారు వాళ్ళు. అంటే వాళ్ళు యెహోవా దేవుడు ఒప్పరు. వాళ్ళు పూర్తిగా ఆ ప్రవక్తలు బయలుదేవత ప్రవక్తలు వాళ్ళు. కాబట్టి ఆ ఛాలెంజ్ ఏంటంటే అప్పుడు ఏలియాకు వాళ్ళకి వచ్చిందంటే యెహోవా దేవుడా బయలుదేవుడా ఈ విషయంలో వచ్చింది. ఎందుకంటే వాళ్ళ అసలు ముందు యెహోవానే వాళ్ళు దేవుడు అంగీకరించారు. జనాల్లో కూడా కన్ఫ్యూజన్ వచ్చేసింది. అసలు ఎవరు దేవుడు, యెహోవా దేవుడు నిజంగా బయలుదేవుడు కన్ఫ్యూజన్ వచ్చేసింది. కాబట్టి జనం తడబడి వచ్చేసి అసలు ఎన్నాళ్ళ మటు 2 తలంపుల మధ్య ఉంటారు మీరు అని చెప్పేసి. అంటే అట్లా అంటే ఇర్మియా అంటే ఇప్పుడు పూర్తిగా వాళ్ళు ఏం చేస్తారంటే వేరే దేవుడిని అనుసరిస్తూ ఆ దేవుడిని మొక్కమని పూజించమని జనాలను డైవర్ట్ చేసే వాళ్ళు పూర్తి అబద్ధ బోధకుడు అనమాట. అదొక రకం ఉంటది. కానీ ఇంకొంతమంది ఏంటంటే దేవుని సేవకులే ఉంటారు, దేవుని సేవకులే, యేసుప్రభు దేవుడే అంటారు. కానీ వాళ్ళ బోధలో ఏదో ఒక విషయంలో అబద్ధ బోధ ఉండొచ్చు. ఆయన దేవుని సేవకుడే, యేసుప్రభు దేవుడే అంటాడు, లేఖనాలే నమ్మాల్సి ముందాల రక్షణ అంటే అంత స్వర చెప్తారు, అంత కరెక్ట్. మాక్సిమం గా ఒక సేవకుడు, క్రైస్తవ సేవకు మాక్సిమం గా అంటే అన్ని పాటిస్తూ అనుసరిస్తూనే ఉంటాడు. కానీ ఏదో ఒక విషయంలో అబద్ధ బోధ చేసే అవకాశం ఉంటది. అప్పుడు ఆయన అబద్ధ బోధ కూడా అనలేము. అంటే యేసుప్రభు సేవ చేస్తాడు, కాకపోతే ఆయన ద్వారా ఏదైనా చిన్న అబద్ధ బోధ అనేది ప్రకటించబడవచ్చు. అప్పుడు ఆయన ఒక అబద్ధ బోధ చేశాడు అనగలగాలి. అంతేగాని ఒక చిన్న విషయాన్ని పట్టుకొని ఆయన అబద్ధ బోధ కూడా అనలేము. అబద్ధ బోధ చేయడం వేరు, అబద్ధ బోధకుడు అని
పూర్తిగా అతని ముద్ర వేయడం వేరు. ఇలా ఎవరిని పడితే వాళ్ళని ఇప్పుడు అబద్ధ బోధకుడు అని ఇస్తున్నారు. అసలు ఈనాడు క్రైస్తవ సమాజంలో ప్రస్తుతము అబద్ధ బోధను మనము 3 రకాలుగా మనం కేటరైజ్ చేయాలన్నమాట. అంటే ఈ 3 రకాల ఎవరైనా ఒక బోధ బోధిస్తున్నప్పుడు ఆ బోధను పరీక్షించి, ఒకటి ఏంటంటే రక్షణ పొందకుండా చేసే బోధ. అది ఒక వ్యక్తి అబద్ధ బోధ, సున్నతి పొందితేనే రక్షణ అంటున్నాడు. అంటే ఈ వ్యక్తి రక్షణ పొందకుండా, అంటే మొదటి స్టేజ్ ఏంటంటే ఈ బోధలో కొంత వాళ్ళు చేసే అబద్ధ బోధ ఎట్లా ఉంటుంది అని అంటే, రక్షణ పొందకుండానే ఇక మొదటి మెట్టులోనే బోధ కొట్టిస్తాడు అనమాట. యేసుప్రభు దగ్గర రాకుండా క్రియల ద్వారా రక్షణ, సున్నతి పొందితేనే రక్షణ, ఇట్లా ఇది అంటే మొదటి మెట్టులోనే రక్షణ పొందకుండా చేసే బోధలు ఇదొక రకమైన బోధలు. ఇంకో రెండవ రకం బోధలు వచ్చేసి ఏంటంటే రక్షణ పొందిన తర్వాత వాడిని ఎదగకుండా చేసే బోధలు. రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం లేదు ఈనాడు, అంటే ఇప్పుడు దేవుని పరిశుద్ధాత్మ ప్రవక్త లేరు, అపోస్తులు లేరు, స్వస్థతలు లేవు, వరాలు లేవు, ఇట్లాంటి మాటలన్నీ ఏంటంటే ఇంకా వాటిని రక్షణ ఎదుర్కొనే చేసేస్తాయి. ఇప్పుడు అన్ని ఆగిపోయినాయి, ఏమి లేవు అంటే వాడు పరిశుద్ధ పౌలు అంటాడు, శ్రేష్టమైన కృపావరుల ఆసక్తితో అపేక్షించుడు అంటాడు. మీకు ఉత్తమమైన మార్గం తెలియజేస్తున్న కృప ఆత్మ సంబంధ వరాల కొరకు అపేక్షించండి, ప్రార్థన చేయండి, ప్రయాసపడండి అంటాడు. కొరింథీ సంఘం ఏ కృపావరందు లోపము లేని వారై యేసు రెండవ రాకడికి ఎదురు చూసారు. కాబట్టి మనం కూడా సంఘం అంటే అన్ని కృపాల లోపం ఉండకూడదు. అంటే ఈనాడు రక్షణలు ఎదగకుండా, కృపాల విషయం కలిగి ఉండకుండా, రక్షణలు ఎదగకుండా కొన్ని బోధలు ఉంటాయి అన్నమాట. ఇక 3వ కేటగిరీ ఏంటంటే రెండవ రాకడికి సిద్ధపడకుండా చేసే బోధలు అనమాట. కాబట్టి 3 రకాల కేటగిరీలు ఇప్పుడు ఈనాడు చూస్తే, మరి ఒక నమ్మి భావం పొందితేనే రక్షణ అని అంటున్న తర్వాత దానికి వ్యతిరేకంగా అసలు ఇప్పుడు ఒక మనిషి జన్మపాపం ఉంటేనే మనం ఏంటంటే ఇప్పుడు మనిషి నేను జన్మత కర్మ పాపిని అని గ్రహించినప్పుడు తనకు అర్థమైనప్పుడు, అయ్యో ప్రభు నేను పాపినైనా తన పాపాలు ఒప్పుకున్నప్పుడు, ప్రార్థించినప్పుడు, యేసయ్య తను క్షమించినప్పుడు, మారు పొందినప్పుడు నమ్మకం రక్షించబడతాడు. ఇక నువ్వు మారు మనిషిని ఇప్పుడు ఈనాడు మనం జనపాపమే కాదని చెప్తున్న తర్వాత వాళ్ళు ఎట్లా క్రైస్తవులు అవుతారు? ఇప్పుడు నువ్వు పుట్టుక నుంచి అందరు పరిశుద్ధులే కదా, ఇంకా అందరు పుట్టుక నుంచి అందరు పరిశుద్ధులే అయినప్పుడు నీతిమంతుడు ఒక్కడే, మరి నీతిమంతుడు ఒక్కడే ఎందుకు ఆ మాట ఎందుకు మళ్ళీ ఇంకా బైబుల్లో? అట్లా చాలా మంది పరిశుద్ధులకు పుడుతున్నారు కదా. కాబట్టి ఇప్పుడు అంటే వీళ్ళ బోధ ఎట్లాంటిది అని అంటే, యేసు ప్రభు దేవత్వాన్ని యేసు ప్రభు దేవుడు అని అనలేదు కదా. యేసు ప్రభు మనలాగానే యేసు ప్రభు కూడా ఆదాం రక్తం ఉన్నదని అంటేనే దాని అర్థం ఏంటిదంటే నువ్వు యేసు ప్రభు దేవుడు ఒప్పుకుంటలే, దేవుని కంటే తక్కువ అని చెప్తున్నావు, పంపబడ్డా అంటున్నావు. ఈయన మనలాగానే ఆదాం రక్తం ఉన్నది అంటున్నావు. మనలాగానే ఆదాం రక్తం అంటే మనకు యేసుకి ప్రత్యేకత ఏమున్నది? కాబట్టి ఇప్పుడు ఇట్లా రక్షణ ఏంటంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు యేసు ప్రభుల వారిలో మన మానవ రక్తం ఉన్నదా, లేకపోతే యేసు ప్రభువులో మరి ఆయన కూడా ఆదాము సంతాన స్వభావం లేకపోతే దావీదు సంతాన స్వభావం ధరించుకున్నాడని లేఖనాలు ఏదైతే ఉన్నాయో వాటిని మనం మాట్లాడతాం. నేనేమంటున్నంటే మానవుడు జన్మతః పాపి అని చెప్పడానికి జన్మ పాపం అనేటటువంటిది లేదండి, క్రియాపాపం మాత్రమే ఉన్నది. బైబిల్ అంతట్లో మనం పరిశీలన చేస్తే అసలు పాపంకు నిర్వచనం ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే పాపం కదా. ఆజ్ఞాతిక్రమం అనేటటువంటి పాపంకు నిర్వచనము ఆజ్ఞాతిక్రమం. కాకపోతే నువ్వు పుట్టుకతో ఏ క్రియ ఏ ఆజ్ఞ అతిక్రమించకుండా నువ్వు పాపి కావు, నువ్వు పరిశుద్ధంగా పుడుతున్నావు. వాళ్ళు చెప్తున్నటువంటి లేఖన భాగాలు ఏమిటంటే, మొదటి లేఖన భాగము ప్రసంగి 7వ అధ్యాయము 29వ వచనం. ఇది ఒకటి మాత్రం నేను కనుక్కుంటుంది, దేవుడు నన్ను యథార్థవంతుడుగా పుట్టించుకున్నాడు. యథార్థవంతుడుగా పుట్టించడం అన్నాడు, పుట్టించను, దట్ ఇస్ ద పాస్ట్ టెన్స్. నరులని భావవచనం మాట్లాడు కాబట్టి ఆదామవ్వలకు వర్తిస్తుంది బాబు. ఆదామవ్వలు తర్వాత జన్మిస్తున్నటువంటి మానవ జాతికి అది వర్తించదు, అది వారిద్దరికీ వర్తిస్తుంది అని మనం చెప్తున్నాం. సరే, ఇప్పుడు చెప్పిన తర్వాత ఏమంటాడు, 127వ కీర్తనలో దేవుడు గర్భఫలం ఇస్తున్నాడు కదా, గర్భఫలం వహించి బహుమానం కదా. దేవుడు బహుమానం మనకు పాపలు ఇస్తుందా? దీనికి తోడు ఒక సెంటిమెంట్ డైలాగ్, ఆ పసిపిల్లల్లో ఏముంటదండి? పసిపిల్లలు ఏం పాపం చేస్తారండి?
వాళ్ళు ఎంత ముద్దొస్తారండి, మన పిల్లల్ని పట్టుకొని మనం పాపలో మనగలుగుతామండి అని వాళ్ళు ప్రధానంగా నేను గమనించినంత వరకు ఈ రెండు లేఖనాధారాలు ప్రధానంగా చూపిస్తున్నారు. తర్వాత రెండవది ఏంటంటే క్రియాపాపం మాత్రం జరుగుతున్నదానికి మాత్రం ఎన్నో లేఖనాలు. సో ఈ రెండు లేఖనాలు మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? మీరు సరే ఇప్పుడు ముందు దీనికి అర్థం చేసుకోవాలంటే పాపం యొక్క నిర్వచనము ముందు మనం కరెక్ట్ గా చెప్పుకోవాలి. ఒకటి మరి యోహాన్ రాసిన పత్రిక ప్రకారము ఆజ్ఞాతిక్రమమే పాపం అంటున్నాడు. అక్కడ కూడా ఏమన్నాడంటే ఆజ్ఞ అతిక్రమం పాపం చెప్పకన్నా ముందు ఏమన్నాడు, పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమిస్తున్నాడు, పాపం చేస్తున్నవాడు ఆజ్ఞ అతిక్రమిస్తున్నాడు కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్పిండు. అవును, 3వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నా. పాపము చేయ ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. కాబట్టి ఇక్కడ పాపం అంటే ఒక మనకు నిర్వచనం ఇక్కడ కనిపిస్తున్నది. అంటే బైబిల్ అంతటా మనం పరిశోధించాలి, దీనికి పాపం గురించి బైబిల్ ఎక్కడెక్కడ మాట్లాడింది అని చెప్పేసి మనము తెలుసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది క్రియాపాపంగా ఆజ్ఞను అతిక్రమించుట, ఉల్లంఘించుట, మీరుట అంటాం. అతిక్రమించుట అన్నా, ఉల్లంఘించుట అన్నా, మీరుట అంటే పాపం అనేటటువంటి నిర్వచనం ఏదుందో, పాపం అని దేన్ని అంటున్నాం బైబిల్ ప్రకారంగా అంటే క్రియల ద్వారా జరిగినటువంటి ఆజ్ఞాతిక్రమాన్ని క్రియల ద్వారా చేస్తాం కాబట్టి ఆజ్ఞాతిక్రమం పాపం. నువ్వు ఏ ఆజ్ఞ అతిక్రమించకపోతే నువ్వు పాపి కాదు అనేది మన వర్షం. అయితే ఇది ఇక్కడ ఇట్లా పెడితే అసలు ఎందుకు ఈ వ్యక్తి ఆజ్ఞ అతిక్రమించాల్సి వస్తున్నది, ఎందుకు ఈ వ్యక్తి ఆజ్ఞ అతిక్రమించాల్సి వస్తున్నది అని అంటే ముందు ఇతని లోపల స్వభావ పాపం ఒకటి ఉన్నది. ఆ స్వభావం ఏంటంటే దేవుని ఆజ్ఞను దేవుని మాటకు లోబడకపోవడమే మన స్వభావం, మన నైజం అన్నమాట. అది కూడా పాపమే, అది మన లోపల నివసిస్తుంది అన్నమాట. ఆదాము పాపం చేసినప్పుడు నా చెప్పనివ్వండి, ఆదాము ఆజ్ఞ అతిక్రమించినప్పుడు ఆయన మొదటిసారి ఆజ్ఞ అతిక్రమించిండు. ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత ఆయన ఏమైపోయాడంటే ఆయనలోనికి స్వభావ పాపం వచ్చేసింది అన్నమాట. దేవుని ఆజ్ఞను ఉల్లంఘించే, దేవుని ఆజ్ఞను లోబడపోయే తత్వం ఆయనలోనికి వచ్చేసింది. ఇక ఆయన ద్వారా మనందరికి వచ్చేసింది అనమాట. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా అంటే ఆదాము ద్వారా పాపం ద్వారా మరణము లోకంలో ఏలాగు అందరికి సంక్రమించింది. ఆయన ద్వారా ఈ స్వభావం వచ్చేసింది. మనకు రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను చూడండి. మనము కులంకుశంగా మనం ఇవన్నీ చర్చించుకుంటూ వెళ్దాం. రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, ఇక్కడ ఒక మనుషుడు అని అంటే ఆదాము ద్వారానే ముందు భూమి మీద క్రియాపాపం జరిగింది. క్రియాపాపం జరిగిన తర్వాత ఆయనలోనికి ఆజ్ఞని అతిక్రమించే స్వభావం కూడా వచ్చేసింది అన్నమాట. ఆయన ద్వారా పాపమును, ఆ పాపం ద్వారా మరణము లోకములో ఏలాగు అంటే లోకంలో అంటే మనందరిలోకి ప్రవేశించింది. ఎవరి ద్వారా? ఆదాము ద్వారా మనందరికీ అది ప్రవేశించడం అన్నమాట. రావడం, ప్రవేశించడం అంటే అర్థం ఏంటిది? ఆయన ద్వారా మనలోనికి రావడం, దాన్ని ప్రవేశం అంటారు అనమాట. మనం క్రియ తర్వాత ఏంటంటే నెక్స్ట్ అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున ఆ పాపం మనలోకి వచ్చింది. తర్వాత అక్కడ చాలా చెప్పిన పాయింట్ ఎక్సలెంట్ పాయింట్ అది. అయితే ఇక్కడ ఏమంటారంటే ఆదాము ద్వారా పాపము ద్వారా మరణము లోకంలోకి వచ్చింది తప్పితే పాపం రాలేదంటారు. ఇక గాల్లోకని కాదు, మనందరిలోనికి వచ్చింది అది. లోకంలోనికి అని అంటే దేవుడు లోకంను ప్రేమించిందంటే ఇప్పుడు దేవుడు లోకంను ఎంతో ప్రేమించిందంటే గాలినని కాదు, మనుషుల్ని ప్రేమించాడు, మనల్ని ప్రేమించాడు దేవుడు. అంటే మనలోని దీనికి ఒక పాయింట్ నేను యాడ్ చేస్తాను ఏంటంటే ఇప్పుడు ఇక్కడ లోకంలోనికి వచ్చిందని వారు అంటున్నారు. అంటే పాపము ద్వారా మరణములో, అది పాపం రాలేదు, పాపం ద్వారా మరణము లోకంలోనికి వచ్చిందని మీరు అంటున్నారు కదా. ఇప్పుడు అదే అధ్యాయంలో కొంత ముందుకెళ్తే 19వ వచనంలో ఏమన్నాడంటే 19వ వచనం అది 5:19లో ఏదైనాగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగూ చేయబడరు. ఇప్పుడు ఆదాము ఒక్కడు అవిధేయుడైతే అనేకులు ఎందుకు పాపులు చేయబడుతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ద్వారా జన్మ పాపం మనకు రాకపోతే సరే, జన్మ పాపం రాలేదు అనుకుందాం. ఆయన ఒక్కడు అవిధేయుడైతే మనమంతరం ఎందుకు పాపులుగా చేయబడాలి? ఇప్పుడు
మన పాపం ఆదాము పుట్టిన తర్వాత తన బిడ్డలకి ఇట్లా పాపం చేయడం పాపం నేర్పించాలి. ఆయన అతిక్రమించడం ద్వారా ఆయనలోనికి ఈ స్వభావ విరుద్ధమైనటువంటి ఆయన ఆయన స్వాభావికంగా దురాశ ఆయన గర్భం ఒక్కడు ధరించి పాపం పాపం చేస్తే కన్నది ఒకటి ఆయనను బట్టి గ్రంథంలో మన ఇక్కడ ఏంటంటే ఆయన ఒక్కని అవిధేయత, అందరి అవిధేయత కాదు, ఆదాము యొక్క అవిధేయత వలన మనం కూడా ఏమైనాం, పాపులుగా చేయబడ్డాం. పాపలం ఇంకేం కావాలి? ఇప్పుడు అది మనం అంటే ఇప్పుడు మనం తప్పు చేయకపోయినా సరే మన పాపులు ఎలా పాపలం ఏ పాపులుగా చేయబడ్డాం అంటే జన్మ పాపులుగా చేయబడ్డాం. అది ఎందుకంటే రైట్. పాపం అందులో ఇక్కడ ఉంటది ఇంకో మాట ఉంటుంది చూడు, క్లియర్ గా ఉంటే పాపము చేయకపోయినా సరే మనం మేలిందని చెప్పేసి 14 వచనం. అయినను ఆదాము చేసిన అతిక్రమం బోలి ఆదాము లాగా మనము ఆజ్ఞ అతిక్రమించి అట్లా బోలి పాపము చెయ్యని వారి మీద కూడా ఆదాము మొదలుకొని ఇప్పుడు పాపం ద్వారా మరణం వస్తే పాపం చేయని వారి మీద కూడా ఎందుకు మరణం వేయలేదు? క్రియాపాపం అనేది లేకపోతే మరణం ఎందుకు వచ్చింది? మరణం ఎందుకు వచ్చింది అక్కడ క్లియర్ పండవచనం ఏంటంటే అసలు ఆదాము ద్వారానే ప్రతి మనిషిలోనికి పాపము తర్వాత మరణం రెండు వచ్చేసినాయి అన్నమాట. మన మీద రెండు మన మీద రెండు ప్రభుత్వం చేసినాయి. యేసుప్రభు నమ్మని వ్యక్తి అందరి మీద ఇవేమంటే పాపము మరణం రెండు కూడా ఏం చేస్తాయి, ప్రభుత్వం చేస్తాయి. దేవుడు వాటి నుంచి విడిపించాడు. అయితే తర్వాత మనలోనికి ప్రవేశించింది, అది మనలోనికి వచ్చింది. ప్రవేశం అంటే అర్థం ఏంటిది? ఒకరి నుంచి ఒకరిలోనికి రావడం. సపోజ్ ఆ గదిలో నుంచి ఈ గదిలోకి రావడం, నీరు ఒక పొలం నుంచి ఒక పొలంకి ఉన్నట్ల ఆదాములో ఉండేది మనలోనికి రావడం అన్నమాట. కాబట్టి అక్కడ ఆదాములో ఉన్న ఆ స్వభావ పాపం అనేది లోకంలో అందరికీ అది ప్రవేశించింది కాబట్టి, అందరిలోకి వచ్చింది కాబట్టి అంటే వీళ్ళు అందరు పాపం చేస్తారు. అక్కడ అది 12వ వచనంలోనే 2వ భాగం, అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికి. అంటే అందరు ఎందుకు పాపం చేసి వచ్చింది? అందరూ పాపం చేసినందున. ఎందుకు అందరు పాపం చేసిరు అంటే ఇది క్రియాపాపం చేసిరు అందరు. అంటే ఎందుకు చేసిరు అంటే అందరిలోనికి ఏమొచ్చింది? పాపం, జనపాపం వచ్చింది, స్వభావం వచ్చింది కాబట్టి, అది వచ్చింది కాబట్టి మళ్ళీ ఏం చేస్తుంది? అందరూ మళ్ళీ పాపం చేసిరు. అందుకని ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి. కొందరికి ఎవరు మినహాయింపు లేదు. ఇక్కడ నీతి ఇప్పుడు లేడు. ఇప్పుడు స్వభావ సిద్ధముగా మనం అందరం దైవవ్రతకు పాత్రులమైనము బికాస్ ఆఫ్ ద ఆదాం అని మనం చెప్తున్నాం. ఆదాం అని ఒక మనుషుని వలన, ఆయన ఒక్కడు ఆజ్ఞ అతిక్రమించడం వలన, ఆయన ద్వారా జన్మిస్తున్నటువంటి మానవ జాతికి ఆయన రక్తం పంచుకొని పుడుతున్న వారందరికీ కూడా ఇది మనకు స్వాభావికంగా బై బర్త్ మనకు వస్తుంది పాపం అనేటటువంటిది మనం చెప్తున్నాం. దీనికి నువ్వు నేను కానీ చూపిస్తున్నటువంటి లేఖనాధారాలు ఏవైతున్నాయో, మరి ఈ రోమి రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం కానీ, ఇప్పుడు 51వ కీర్తన 5వ వచనం ఒకవేళ మనం చూపిస్తే, నేను పాపములో పుట్టి తిని పాపములో ఉన్న తల్లి గర్భం అది కూడా దీనికి సపోర్టే. ఆ వచనం కూడా దీనికి సపోర్టే. రోమ 5:12కి సపోర్ట్. ఎందుకంటే అక్కడ దావీదు కూడా ఏమంటాడు అంటే, అప్పుడు బత్షెబతో జరిగిన విషయం లోపల, ఊరియాని చంపిన విషయం లోపల ప్రార్థన చేస్తూ ఈ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే, ముందు దీనికి కారణం ఎఫెక్ట్ ఏంటంటే, నేను నా తల్లి గర్భములో ఉన్నప్పుడే పాపములో ఉన్న తల్లి ఇప్పుడు పాపములో ఉన్న తల్లి నన్ను గర్భము ధరించిందని చెప్పినటువంటి ఆదావిదే 139వ కీర్తనలో ఏమన్నాడంటే, దేవుని యొక్క చేతులు నన్ను నిర్మించిన ఈ విచిత్రంగా దేవుని హస్తములు నన్ను తయారు చేసినాయని ఈ లేఖనాలు చూపిస్తారమ్మా. నేను పిండమునై ఉండగా నీ కన్నుకు నన్ను చూశాను, నియమింపబడే దినములు ఒకటైనా రాక మునిపే అని చెప్పారు. 139వ కీర్తన 14వ వచనం చదువుతున్నానండి. ఇప్పుడు అక్కడ 51వ కీర్తనలోనేమో ఆయన పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది అంటే, నేను లోకంలోకి వచ్చేసరికి లోకంలో పాపం ఉన్నది కాబట్టి నేను పాపలోకంలో పుట్టినా చెప్తున్నది తప్పితే ఆయనలో పాపం ఉన్నదని చెప్తలేడు కదా అనేది వాళ్ళ వర్షం. మొదటి విషయము. ఇక్కడ 139వ కీర్తన 14వ వచనం నుంచి ఏమంటే, నీవు నన్ను కలగజేసిన విధానము చూడగా భయమును దేవుడు నన్ను కలగజేసాడు. నాలో పాపం ఎట్లుంటే దేవుడు కలగజేసిన తర్వాత దేవుడు నన్ను కలగజేసాడు, నాకు ఆశ్చర్యం కలుగుతుంది, నాకు భయం కలుగుతుంది అనే సంగతి నన్ను రహస్యంగా ఆయన పుట్టించిన స్థితిని చూస్తే. కాబట్టి దేవుడే నన్ను నాకు పిండంగా ఉన్నప్పటి నుంచి దేవుడు నాకు తయారు చేసాడు. దేవుడు నాకు తయారు చేసినప్పుడు దేవుడు ఒక పాపిడి తయారు చేస్తాడా? సరే, ఇప్పుడు బైబుల్ రెండు మాట్లాడుతున్నది, రెండు స్టేట్మెంట్ బైబులే ఇస్తున్నది కాబట్టి రెండింటిని మనం కలుపుకోవాలి. నువ్వు ఇది మరి దీన్ని వదిలేదు. ఇక్కడ 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 దావీదు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నాడు, అక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం అందరము
తల్లి గర్భములో రూపించబడుతున్నాము, దేవుడు నిర్మిస్తున్నా అన్న మాట వాస్తవమే. కానీ అదే అయితే సమయంలో మనలోని అయితే అయితే ఒక విషయం పాస్టర్ గారు, ఇక్కడ 139వ కీర్తనలో నిర్మితం అవుతున్నటువంటి శరీర నిర్మాణం ఏదైతే ఉన్నదో, దాన్ని చెప్తున్నటువంటి శరీర నిర్మాణము, అది భౌతికంగా తన రక్తం పంచి పుట్టినటువంటి ఆ తల్లి గురించి మాట్లాడతలేడు. మొదటి విషయం అది అక్కడ డిక్లేర్ చేసుకోవాలి మనం. ఇక్కడ చాలా డీప్ మీరు స్టడీ చేయగలిగితే 14 వర్షం చదువుతున్నానండి. దావీదు తల్లి గర్భంలో రూపించబడుతున్నటువంటి మూమెంట్ గురించి మాట్లాడతలేడు. అరే అది క్లియర్ ఉంది కదా, నేను పిండం అయినప్పుడు అని ఉన్నది. కానీ నేను చదువుతా, అది క్లియర్ గా చదువుతాను, కొంచెం స్టడీ చేద్దాం. 14 వచనంలో 11 చదువుతాను. నా అంతరింద్రియములను నీవే నిర్మించిన వాడు. ఏమన్నాడు దేవునికి అంటున్నాడు, నా అంతరింద్రియములు నీవే కలుగజేసింది, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడము నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు ఆ సంగతి నాకు బాగా తెలియను. నేను రహస్యముగా పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మించబడ్డ తల్లి గర్భంలో నిర్మించబడుతున్న మూమెంట్ కాదు ఇది. అంటే ఇక్కడ పైన కూడా నా తల్లి గర్భం అని ఉంది కాబట్టి, అంటే ఇప్పుడు వీళ్ళకు ఒక విషయము, మనము మన ఆత్మ అనేది కొంత భూమిలో తయారవుతున్నది. భూమి కూడా మన అందరి ఆత్మకు తల్లి అనే సంగతి వీళ్ళకి తెలియదు కాబట్టి, ఇక అక్కడ ఆత్మ ముందు నా ఆత్మ ఎక్కడ నిర్మించబడ్డది. ఇప్పుడు ఆయన రెండు చెప్తున్నాడు దావీదు. నా పాయింట్ పాస్టర్ గారు, మీరు నాకు దాన్ని డైరెక్ట్ ఆన్సర్ చేయండి. దావీదు భక్తుడు భూమి యొక్క అగాధ స్థలములలో నిర్మించబడ్డాడా, తల్లి గర్భంలో నిర్మించబడ్డాడా? రెండు రైటే. భూమి యొక్క అగాధ స్థలం భౌతిక సంబంధిగా జన్మిస్తున్నటువంటి తల్లి వాళ్ళు అప్లై చేస్తున్నారు అది. అవును, మన భౌతిక సంబంధమైనటువంటి మన శరీరంకేమో తల్లి, మన శరీరం ఏమో భూమి మీద ఉన్న తల్లి గర్భం ధరించి మనల్ని అంటుంది. కానీ మన ఆత్మకు తల్లి మాత్రము ఏమవుతుందంటే ఈ భూమి అవుతుంది అన్నమాట. ఎందుకంటే భూమి లోపల అంత డీప్ స్టడీ చేయకుండా ఇక్కడ దేవుడు నన్ను నిర్మించడం అని చెప్పేసి మీరు 51వ కీర్తన 5వ వచనం తీసుకొని ఇప్పుడు దావీదు ఎక్కడ భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడ్డాడు. అంటే ఇప్పుడు ఎక్కడ నిర్మించబడ్డాడు, ఎక్కడ తయారు చేయబడ్డాడు? భూమి యొక్క అగాధ స్థలము తయారు చేయబడ్డాడు. అక్కడ అట్లా చెప్పి మళ్ళీ ఇక్కడ అని ఇప్పుడు మనకు అంటే ఇప్పుడు అర్థం ఏంటిదంటే మనం రెండు భాగాలుగా ఉన్నాం, ఆత్మ శరీరంగా ఉన్నాం. కాబట్టి ఆత్మ అనేది భూమి యొక్క అగాధంలో తయారు చేయబడి తర్వాత మన తల్లి గర్భంలో ప్రవేశింపబడుతుంది. ఇక్కడ దావీదు చెప్తున్నటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో, ఈ నిర్మాణం ఏదైతే ఉన్నదో, భూమి యొక్క అగాధ స్థలంలో నిర్మితం అవుతున్నటువంటి ఆ నిర్మాణం గురించి మాట్లాడుతున్నాడు. ఆ నిర్మాణం జరుగుతున్నటువంటి స్థలాన్ని కూడా తల్లి అంటున్నాడు. ఎందుకంటే నా శరీరానికి జన్మనిచ్చినటువంటి మా అమ్మ నాకు తల్లి అయింది, మరి నా ఆత్మకు జన్మనిచ్చిన అమ్మ కూడా నాకు తల్లి అయింది కదా. నా ఆత్మ ఎక్కడ పుట్టింది అంటే భూమి యొక్క అగాధ స్థలం నిర్మితమైంది. ఇప్పుడు ఈనాడు హైందవ సోదరులకు విశ్వాసం ఉంటది ఏంటంటే వాళ్ళు భూమిని కూడా భూతల్లి అంటారు, భూమాత అంటారు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇక్కడ కొన్ని ఇంకా కొంచెం అంటే క్లారిటీ ఇచ్చేస్తా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ విశ్వాసం ఏంటంటే భూమిని భూమాత భూతల్లి అంటారు. వాళ్ళు ఆ పదం వాడడానికి కారణం ఏమి అంటే వాళ్ళకి అంటే వాళ్ళకి ఎట్లనో ఇక్కడ వాళ్ళ గ్రంథాలు ఏదో ఒక ఆలోచన వచ్చిందన్నమాట, భూమి మనకు తల్లి అని. అయితే అసలు బైబుల్లో కూడా అదే బైబుల్లో ఉంది. యోబు అంటాడు, నేను తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చి తిని మళ్ళీ తిరిగి అక్కడికే పోయేదని అంటాడు. ఒక నిమిషం పాస్టర్ గారు, పెద్దలు అరుణ్ కుమార్ గారు లైవ్ లో ఉన్నారు, పెద్దలు మదన్న గారు లైవ్ లో ఉన్నారు, నీలం శ్రామ్ గారు లైవ్ లో ఉన్నారు. దయచేసి మీరు మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. దైవజనులు పెద్దలు ఈ అంశం మీద దయచేసి మీరు రిక్వెస్ట్ నాకు పెడితే నేను మీకు యాక్సెప్ట్ చేస్తాను. మీరు కూడా మీ అనుభవంతో ఈ అంశం మీద ఒక చిన్న క్లారిఫికేషన్ కూడా ఇవ్వాలని ప్రేమతో మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నామన్న. అందరికీ వందనాలు. పాస్టర్ గారు, భూమి యొక్క అగాధ స్థలముల్లో విచిత్రంగా నిర్మించబడుతున్నటువంటి కోణం అనేది వాళ్ళకు ఆ సబ్జెక్టు వాళ్ళకు పోలేదు. వాళ్ళు ఇంకా మానవుల యొక్క నిర్మాణం అనేది కేవలం తల్లి కడుపులో జరుగుతుందని అంటే వాళ్ళ యొక్క డిస్కవరీ. ఇప్పుడు యోబు మాట్లాడుతున్నది పూర్తిగా భూగర్భం గురించే.
దావీదు ఎట్లయితే నేను భూమి యొక్క ఆగా నిర్మించబడినట్లుగా నా తల్లి గర్భం నుంచి నేను దిగంబరి వచ్చి తిని అని అంటే, ఆ భూమిలో నుంచి నేను దిగంబరిగా వచ్చిన మళ్ళా అక్కడికే తిరిగిపోతా అంటే పాతాళంకి వెళ్తా అని అంటున్నాను అనమాట. అవును. ఇప్పుడు యేసు ప్రభు ఒక మాట అన్నాడు, యోనా ఏలాగు 3 రాత్రింబగళ్ళు ఉమ్. మత్స్య గర్భంలో ఉండేను, అయితే మనుష్య కుమారుడు కూడా 3 రాత్రింబగళ్ళు ఎక్కడుండును, ఉమ్. భూ గర్భములో ఉండును అంటాడు. అవును. అంటే భూ గర్భం అంటున్నాడు, భూమికి గర్భం ఉన్నది, అక్కడ 3 రాత్రింబగళ్ళు నేను అక్కడ ఉంటా అంటున్నాడు. అంటే తన ఆత్మ అక్కడికి వెళ్ళి, అందుకని నువ్వు నా ఆత్మను పాతాలను విడిచిపెట్టవా అంటున్నాడు. అంటే ఎక్కడికి వెళ్ళిండు ఆయన ఆత్మ? భూగర్భం అంటున్నాడు అనమాట. భూమిని గర్భం చూడండి, మత్తయి సువార్త ఉమ్. 12వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట క్లియర్ గా. భూమి గర్భం ఎట్లయింది? భూమి గర్భం ఎక్కడున్నది? భూమి గర్భం ఎట్లయితుంది? సృష్టి ఆవర్తిత వరకు కూడా ప్రసవేదన పడుచున్నాను. ప్రసవేదన పడడానికి మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ చదువుతున్నా. Yes. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగం కడుపులో ఎలా ఉండెనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూ గర్భములో ఉండును. భూగర్భములో ఉన్నాడు. భూమికి గర్భం ఉన్నది. ఎక్సలెంట్ పాయింట్. భూగర్భములో ఉన్నాడు 3 రాత్రింబగళ్ళు. యేసుప్రభు ఆత్మ పాతాళములో ఉన్నది. నీవు నా ఆత్మను పాతాళం విడిచిపెట్టు అంటే భూగర్భంలో అంటే దావీదు అంటాడు, నీవు నా ఆత్మను పాతాళం విడిచిపెట్టు అని క్రీస్తు గురించి ఈ ప్రవచనం అంటాడు. అంటే భూగర్భములో మన ఆత్మలు అక్కడికి వెళ్ళిన ఆ ప్రదేశం అంతా కూడా భూగర్భం అని అంటారు. యోబు కూడా దాని గురించే మాట్లాడుతూ, నేను అక్కడికి వెళ్ళి వచ్చినా మళ్ళీ అక్కడికే మన ఆత్మలన్నీ కూడా మరి యేసుప్రభు చెరని పట్టుకోకంది ముందు ఆత్మలు అక్కడికి వెళ్ళే తయారై వచ్చినాయి, మళ్ళీ అక్కడికే వెళ్ళిపోయినాయి. ఆ విషయం మాట్లాడింది యోబు. నోపాల్ గారు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, పాపము లోకంలోనికి వచ్చాను అంటే బస్ స్టాండ్ వద్దకు వచ్చిందా, మనుషుల్లోనికి వచ్చిందా? లోకంలోనికి వచ్చేస్తుంది. పాపము లోకంలోకి వచ్చిందంటే పాపంతో పని మనుషులకే ఉన్నది. కాబట్టి పాపం వచ్చింది మనుషుల్లోనికే వచ్చింది. అది కంప్లీట్, అది దాంట్లో ఏమాత్రం కూడా మార్మికంగమైన ఏం లేదు. అయితే ఇప్పుడు ఒక విషయం, 51వ కీర్తనలో నా తల్లి పాపంలో నన్ను గర్భం ధరించింది అన్నప్పుడు, అదే దావీదు ఇంకో మాట చెప్తున్నాడు అన్నప్పుడు, ఆ మాట భౌతిక సంబంధం తల్లి గురించి కాదు బాబు, అది భూమాత గురించి లేకపోతే భూ గర్భం గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే భూమి యొక్క అగాధ స్థలం అన్నాడు, తల్లి కడుపును భూమి యొక్క అగాధ స్థలం అన్నాడు కదా. భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మించబడ్డప్పుడు అంటే ఆయన డిస్కవరీ, అక్కడ ఇట్లా నా ఆత్మ నిర్మాణం అయింది, నా శరీర నిర్మాణం నా తల్లి గర్భంలో జరిగింది. దేవుడు ఆశ్చర్యపడ్డ భయపడ్డా అన్నమాట దావీదు. అది దాంట్లో ఉన్న డెప్త్ అది. కాకపోతే జన్మము గురించి, భౌతిక సంబంధమైన ఈ శరీర దేహ నిర్మాణం గురించి, ఈ జన్మ గురించి 51వ కీర్తన 5వ వచనమే డిక్లేర్ చేసింది. ఇంకొకటి, యోబు గ్రంథం 14వ అధ్యాయం కూడా మనం ఎత్తి చెప్తాం. యోబు 14వ అధ్యాయం 5వ వచనంలో పాప సహితులలో నుంచి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలా ఎవడు పుట్టనేరడు అన్నాడు. మరి యేసు ప్రభు కూడా పుట్టిండు కదా, పాప సహితుల్లోంచి పాపరహితుడుగా యేసు ప్రభు పుట్టిండు కదా. ఎట్లా పుట్టినంటే క్వశ్చన్ అక్కడ ఉత్పన్నం అవుతుంది. మొదటి విషయం, ఇప్పుడు ఆ వచనం యేసుప్రభుకి అప్లై కాదు. ఎందుకు అనంటే, యేసుప్రభు ఒకవేళ ఆదాం రక్తం మంచుకొని పుడితే అప్పుడు యేసుప్రభు కూడా అదే వర్తిస్తుంది. కానీ యేసుప్రభు ఆదాం హవ్వల రక్తము, ఆదాం రక్తం, మరియం రక్తం, ఎవరి రక్తాన్ని మంచుకోకుండా పుట్టింది కదా. అది మరియమ్మ గర్భంలో ఏం చేసినట్టు గారు, ఒకవేళ యేసు ప్రభువుల వారికి మరియమ్మ రక్తం రాలేదు, లేకపోతే ఆదాము రక్తము రాలేదంటే 2 ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయండి. వాటికి మీరు సమాధానం చెప్పాలి. మొదటి ప్రశ్న ఏంటంటే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము మీరు గమనిస్తే 15వ వచనం ఒకసారి చూడండి. మీరు లైవ్ లో ఉన్న వాళ్ళు కూడా తీసుకురండి అండి, ఇది చాలా కీలకమైనటువంటి ప్రశ్న. ఇప్పుడు వాళ్ళు ప్రధానంగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే వారికి ఏ లేఖనాధారాలు అయితే మాట్లాడుతున్నారని మనం అనుకోవద్దు. దానికి క్లారిఫికేషన్ మనం ఇవ్వాలి. బైబుల్ మీకు ఎట్లా అర్థమవుతుంది, వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది, ఆ సిద్ధాంతాన్ని, ఆ బోధన నమ్ముతున్న వారికి అనేది వి షుడ్ హ్యావ్ ఏ అబ్సల్యూట్లీ క్లారిటీ ఉండాలి మనకి, రైట్. ఇక్కడ 2వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నానండి, దయచేసి పాస్టర్ గారు మీరు చూడండి. ఇక్కడ ఏమంటే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా
అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాల్పడాయి. యేసు ప్రభుల వారు కూడా రక్త మాంసములో, ఇప్పుడు రక్తము మాంసంలో ఎట్లా పాల్పడాయండి? ఒకవేళ ఆదాము రక్తం రాకపోతే, ఒకవేళ మరియమ్మ రక్తం రాకపోతే ఈయన ఆ రక్తంలో పాలివాడని చెప్పడము కరెక్ట్ కాదు కదా. ఎప్పుడైనా పాలివాడు ఆ రక్తంలో అంటే పంచుకున్నాడు అంటే ఒక అర్థం అక్కడ వస్తున్నది. రెండవది అక్కడికి ఏమంటాడు, ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకోనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకున్నాడు. ఇప్పుడు స్వభావ పాపములు వచ్చిందంటున్నావు ఆదాము ద్వారా, మరి యేసు ప్రభు కూడా అదే స్వభావం వచ్చింది కదా అని వాళ్ళంటారు. ఇప్పుడు యేసు ప్రభుల వారు కూడా మరి అబ్రహాం సంతాన స్వభావం ధరించుకున్నాడు కదా, ఇప్పుడు ఆ స్వభావం ఆయనలోకి వచ్చింది కాబట్టి యేసు ప్రభులో కూడా జన్మ పాపం ఉన్నదా అనేటటువంటిది. ఇప్పుడు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడయ్యాడు అని అయ్యాడు కానీ ఆ రక్త మాంసములు మాత్రము ఆదామ వాళ్ళ నుంచి వచ్చింది రక్త మాంసంలో అయితే కాదు. ముందు అది క్లారిఫై చేసుకోవాలి ముందు మనం. చెప్పాలి. ఇప్పుడు ఎట్లా కాదు అని అంటే మత్తయి సువార్తలో ఒక మాట ఉంటది, ఆయన జన విధానం ఎట్లనగా అని. మత్తయి సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా అంటే ఆయన మనలాగా మనలాగా పుట్టలే. ఆయన జన్మం ఆయన ప్రత్యేకమే, ఆయన జన్మ విధానమే ప్రత్యేకం. కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పాప సహితంలో వచ్చిన వాడు అన్న వచనంకి అప్లై కాదు. ఆయన డిఫరెంట్ గా పుట్టిండు. ఆయన పుట్టగానే డిఫరెంట్, ప్రత్యేకం అనమాట. అందుకని ఆయన విధం ఎట్లయిందంటే మన విధానం కాదు, మన విధానంలో ప్రాసెస్ లో రాలేడు ఆయన. ఎందుకంటే తల్లిగా మరి దేవుడే అక్కడ పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకోను, మరి పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భం ధరించు కుమారుని అంటావు. ఆయన పరిశుద్ధుడు అనబడును. ముందు దావీదేమో నేను పాపములో నా తల్లి గర్భం ధరించిన దావీదు అంటున్నాడు. కానీ యేసయ్య పుట్టుక గర్భములో ఉన్నప్పుడే ఆయన పరిశుద్ధుడిగా అనబడతాడు, పరిశుద్ధుడిగా పిలువబడతాడు. అక్కడంతా కూడా పూర్తి గర్భధారణ అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా ఆయన కార్యం చేసి మరి అక్కడ దేవుడు ఏం చేశాడంటే మరియమ్మ గర్భము లోపల మరి దేవుడు కొత్త శరీరమును కొత్త రక్తమును మరి దేవుడు సృష్టించిండు అన్నమాట. పాపము లేని పరిశుద్ధమైన కొత్త శరీరమును కొత్త రక్తం సృష్టించిండు. ఆ రక్తము లోపల దేవుని జీవం పెట్టిండు. కాబట్టి అది దేవుని సొంత రక్తమైంది, దేవుని స్వరక్తమైంది. అది అమూల్యమైనది, నాశనం లేని జీవ రక్తమైంది, పాపము లేనిది అయింది అన్నమాట. అందుకని ఇబ్రాహిం పత్రికలో ఈ లోకమందు యేసు ప్రభు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే యేసు ప్రభుల వారిలో రక్తము లేకుండా మరియమ్మ రక్తం ఆయనలోనికి రాకుండా ఎట్లా ఉంటదండి? ఒక మనిషి గర్భంలో పుట్టినప్పుడు సైంటిఫికల్ గా అది ఇదైతుంది కదా. తల్లి కడుపు ఉన్నప్పుడు అక్కడ పేగు ఉన్నదా? దేవునికి నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్. ఇప్పుడు దేవునికి అసాధ్యమైన ఏది లేదని నమ్మినప్పుడు మాత్రం ఇప్పుడు ఒక శుక్రగణం లేకుండా, ఒక అండము లేకుండా గర్భం ముష్టట చేసేటువంటి శక్తిమంతునికి, సర్వశక్తిమంతునికి, అంత ఆశ్చర్యకరునికి ఈమె రక్తం లేకుండా పిండం ఎదిగించే శక్తి లేదనుకుంటున్నారు. అక్కడ దేవుడు దేవుడు రక్త మాంసములో పాలివాడయ్యాడు అనమాట, వాస్తవమే. గాని ఆ రక్త మాంసములో పాపం అయితే లేదు. ఇప్పుడు పౌలు ఏమంటారంటే రోమీయులకు పత్రిక 7వ అధ్యాయములో నా శరీరమందు నివసించు పాపము అంటాడు, నా యందు మంచిదేది నివసించదు అంటాడు. అంటే పాపం ఎక్కడుందయ్యా అంటే నా శరీరం మందు నివసిస్తున్నది, అది నాలోనే ఉన్నది. ఎక్కడికి వెళ్ళి వచ్చింది నీలోనికి అంటే పాపము నివాసమే, అంటే అది గూడు కట్టుకొని మనలో ఉన్నది. మా వచనము ఇప్పుడు ఈ వచనం అందరూ ఇది ఎట్లా అంటే ఆదాం నుంచి వచ్చింది అన్నమాట, ఒక మనుషుని ద్వారా అని అంటే కదా పౌలు 5వ అధ్యాయంలో చెప్తూ. ఇదంతా మనందరికి ఇక్కడ పౌలు నా అనే మాటలో మనం అందరం ఉన్నాం అన్నమాట. ఆ వచనం మనం చదువుదాం ఒకసారి. ఇది ఎట్లాంటిదంటే దేవుని మాటకి లోపడదన్నమాట ఈ స్వభావం. ఇది ఏ సైజు లేదు, నేను చెప్తా. 7వ అధ్యాయం కావున ఇతను నా యందు నివసించు పాపమే గాని నేను కాదు, ఇక్కడ ఆగాలి. నా యందు నివసించు పాపము అంటుంది. పాపం ఏడున్నది అంటే నాలో నివసిస్తున్నది, నా శరీరంలో నివసిస్తున్నది.
నా రక్తంలో అంటే నివసిస్తున్నది, నాలోని. మనం చేయడం వల్ల వస్తే మనం చేయడం వల్ల మాత్రమే పాపలం అనుకుంటే అది నివసించడం అంటే అది తప్పలేగా. క్రియాత్మలే కాదు, క్రియాపాపం గురించి మాట్లాడతలే. అదొక అది అది డ్వెల్లింగ్ ఇక్కడ నాలో ఉన్నది. అది ఎస్. నా యందు, నా శరీరం మందు నివసించ, మళ్ళీ ఇంకేమాడు, నా యందు అంటే నా శరీరం మందు మంచిది ఏది నివసించదు అంటాడు. అంటే ఇప్పుడు శరీరం మంచిది అంటే ఏది నివసించదు ఇప్పుడు తల్లి గర్భంలో నిర్మాణం అయినప్పటి నుంచి కూడా శరీరమే మనది. కదా. అప్పుడు అట్లా శరీరమే నిర్మాణం అక్కడ మనం అవుతున్నది కదా. శరీరం నిర్మాణం అవుతున్నా కాబట్టి అప్పుడే ఏమైపోతుందంటే ఆ పాపం అనేది ప్రవేశిస్తుంది అనమాట, మనలోని కూడా ఎంటర్ అయిపోతుంది. ఇప్పుడు ఎయిడ్స్, తల్లిదండ్రులకు ఎయిడ్స్ ఉంటే గర్భం ధరిస్తున్న పిల్లలకి ఇప్పుడు ఏమొస్తుంది? ఎయిడ్స్ రోగం వస్తుంది. దాన్ని ఆ ఎగ్జాంపుల్ చెప్తే ఏమంటారంటే పాపం అనేది రోగం కాదు కదా. పాపము కూడా రోగంతోనే పోల్చబడ్డది. ఆ, పాపము కూడా, స్వభావ పాపం అనేది కూడా రోగంతోనే. ఇప్పుడు ఆ లేఖనాలు ఉన్నాయి, రోగంతో పోల్చబడ్డది అని. ఆ తలనెత్తి మొదలు అరదాకా మొత్తం రోగమే స్వస్థత ఉన్నది, కొంచెం కొంచెం లేదు. అది బయట భౌతిక అంటే స్వభావ పాపము కూడా అది రోగంతోనే పోల్చబడ్డది. దానికి కూడా స్వస్థత కావాలి, దాని గురించి విడుదల కావాలి. ఇక్కడికి పౌలు ఏమనంటే ఇది ఒక నియమము అంటాడు. నా శరీరం అందు ఒక నియమము, నాకు తత్వం ఉన్నది, ఒక నైజం ఉన్నది, ఇది నా శరీరంలో ఉన్నది. ఇది దేవుని ఆజ్ఞకు ఏమాత్రము లోబడదన్నమాట. 8వ అధ్యాయంలో అంటాడు అనమాట. దీన్ని ఏమో చూడ, రోమా 8వ అధ్యాయము తర్వాత 7వ వచనం చదువుతున్నా. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రంకు లోబడదు, ఎంత మాత్రమును లోబడ నేరదు. అసలు ఇంపాసిబుల్ అంటాడు. లోబడదు, లోబడానికి ఇష్టపడదు, లోబడ నేరదు, అంతే. దేవుని ధర్మశాస్త్రానికి, దేవుని ఆజ్ఞకు, దేవుని మాటకు, దేవుని వాక్యానికి ఏం చెప్తే ఒక నరహత్య చేయొద్దంటే నరహత్య చేస్తాం, ప్రార్థన చేయమంటే చెయ్యం, అంటే చేయమన్నదేమో చేయమంటే చేయొద్దంటేనేమో చేస్తాము, చేయమంటేనేమో చేయకుండా ఉంటాం. అంటే దేవుడు ఏ దానికి ఏ చెప్తే దానికి ఉల్లంఘించే తత్వం అన్నమాట. ఏ మాత్రం లోబడదు. ఇక అట్లా లోబడదు కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలన్నిటికీ ఉల్లంఘించి అందరం ఏమైనా అన్నమాట పాపం చేసినాం. ఎందుకు చేస్తున్నాం అనంటే శరీరానుసారమైన మనసు, శరీరానుసార తత్వము, ఆ పాపము, ఆ స్వభావము, పాప స్వభావం అని కూడా మాట ఈ లేఖనాల్లో ఉన్నది మనకు. ఈ పాప స్వభావం అని చెప్పి, పాప తత్వం అని చెప్పేసి. కాబట్టి ప్రాచీన స్వభావం, ఆ రోమా రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఈ ప్రాచీన స్వభావం 6వ వచనంలో, ఏలైనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండాన్నట్లు పాప శరీరము నిరర్ధకమగునట్లు. ఏ శరీరము? పరిశుద్ధ శరీరమా ఇది? ఎందుకంటే ఇందులో ఏమున్నది? పాపము నివసిస్తున్నది. పాప శరీరం అని మళ్ళీ ఏమంటున్నాడు? పాప ప్రాచీన స్వభావం, ఇది పాత స్వభావం, ఇది ఆదాంకెళ్ళి వచ్చిన స్వభావం అన్నమాట. ఇది ఒక స్వభావం, ఇది ఒక నేచర్ అన్నమాట. ఈ నేచర్ ఏంటంటే దేవుని ఆజ్ఞకు ఏ మాత్రము లోబడకపోవడమే దీని తత్వం. కాబట్టి దేవుడు ఏదైనా ఆజ్ఞిస్తే ఖచ్చితంగా ఉల్లంఘిస్తాం. కాబట్టి అట్లా దేవుడు ఆజ్ఞని ఎవ్వరు కూడా పాటించలేకపోయారు కాబట్టి అందరూ పాపం చేశారనే మాటకు వచ్చింది. క్రియాపాపం చేయకపోయినా జన పాపి, స్వభావ పాపం ఎట్లా వాళ్ళ లోపల ఉన్నది. ఆ విధంగా పాపి, ఈ విధంగా పాపం. ఇప్పుడు ఒకవేళ వాళ్ళ పాయింట్ ఏంటంటే క్రియాపాపము చేసేందుకు మనం పాపలం అవుతున్నాం అని చెప్పుకోవడంలో బెనిఫిట్ ఉంది, కానీ జన్మం ద్వారా మనం పాపలమే అంటే దేవుణ్ణి తప్పుపడినప్పుడు దేవుడు మన జన్మం ద్వారా పాపులుగా పుట్టించి మళ్ళీ మీరు పాపం చేయకుండా ఎందుకు చెప్తాడు? పాపం చేయకుండా చెప్తున్నాడు అంటే అది ఆయన ద్వారా, ఆ జన్మం ద్వారా మనకి ఇవ్వలేడు. జన్మం ద్వారా మనల్ని పరిశుద్ధులను పుట్టించాడు. మనం వివిధమైన తంత్రములు కల్పించుకొని పాపులమైనము. కాబట్టి ఇప్పుడు మీరు పాపం చేయకుండా ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆయన న్యాయవంతుడు అవుతాడు. కానీ నీలో పాపం ఆయననే పెట్టి పంపించి మీరు పాపం చేయకండి అంటే ఆయన న్యాయవంతుడు ఎట్లా అవుతాడు? దేవుడు పంపించింది కాదు ఇది. అక్కడ దేవుడు పంపించిన లేదు, ఆయన పాపం చేసిండు, ఆయన ద్వారా అందరికి ప్రవేశించింది. అంటే ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు మనం తప్పు చేస్తున్నాం బికాస్ ఆఫ్ సిన్ఫుల్ నేచర్ మనలో ఉన్నది. ఇప్పుడు స్వభావం, పాప నైజం, పాప స్వభావం ఒక మాట అంటాడు, దేవుని కృపను గురించి, న్యాయం గురించి పడదని అంటాడు. అంటే అర్థం ఏంటంటే మనం అన్యాయం అయిపోతున్నాం అనమాట. ఏ తప్పు చేయకపోయినా ఆదాం ద్వారా మనలోనికి ఏమొచ్చింది? పాపం వచ్చేసింది. కాబట్టి ఆయన మనకు ఏం చేస్తుంది? మళ్ళీ న్యాయం చేసి మనకు ఏ తప్పు చేయకుండా తల్లిదండ్రుల మనలోనికి పాపము, ఈ మరణం అనేది వచ్చింది. కాబట్టి ఆయన మన కొరకు చనిపోయి మన శిక్ష అనుభవించి మనకట్లా న్యాయం చేస్తుండే. ఆయన ఒక రకంగా చెప్పాలంటే అన్యాయమైన మానవ జాతికి ఒకవేళ నీ ద్వారా ఇక్కడ పని కట్టుకొని దేవుడు చేసింది కాదు ఇదంతా. అయితే ఇప్పుడు ఒక పాయింట్ ఏమంటుందంటే దేవుడు మనల్ని పరిశుద్ధులుగా గుర్తించి మళ్ళీ పాపం చేయకుండా అంటే
దేవుడే అన్యాయం చేసినట్లు అవుతారని చెప్పేసి అంటున్నటువంటి వారికి ఒక చిన్న సమాధానం ఏంటంటే, పాపమును చేస్తున్నప్పుడు తెలుసుకొని తెలియకుండా తప్పులు జరుగుతున్నప్పుడు ఆ తప్పుకు నేను కారకుని కాను. మరి నిజానికి ఇప్పుడు ఎందుకు మనం కారకులం కామని చెప్తున్నామంటే, ఆదాము ద్వారా వచ్చిన స్వభావాన్ని కాదు, వేరొక నియమం మనలో ఉన్నందుకు జరుగుతున్న తప్పు. డెలిబరేట్ కూడా తప్పు చేయడు. నాలో నివసించు పాపమే కానీ నేను కాదని చేసే తప్పు ఏదో ఉన్నది. కాబట్టి ఇప్పుడు నాకు చేతనున్నా నాలో ఆ నైజం వచ్చింది. ఒక మనుషుడు ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా ఆ స్వభావమైనటువంటిది వచ్చింది. కాబట్టి ఆ స్వభావాన్ని బట్టి నేను చేయొద్దు అనుకుంటే చేసే పరిస్థితి ఎందుకు వస్తుందంటే, బై ఫోర్స్ నాలో నివసించే పాపం చేపిస్తుంది అంటాడు పౌరుడు. కాబట్టి ఇప్పుడు జన్మ పాపము మన పాప సైతం రోజు పాప రైతులు పుట్టగానే ఎంత ఎంత మేరని చెప్పినటువంటి ఆ మాట మనం చూపిస్తున్నాం కదా. నువ్వు ఆ పాయింట్ చూపించినప్పుడు వాళ్ళేమంటారంటే, అదే యోగు ఇంకో మాట అన్నాడు. అదే యోగు ఇంకో మాట ఏమన్నాడంటే, ఇప్పుడు ఇక్కడనేమో మీరు గమనించినట్లయితే యోగు గ్రంథము 33వ అధ్యాయం ఒకసారి యోగు గ్రంథం 33 యోగు గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనం చూపించినప్పుడు కౌంటర్ గా మరి అవతలి పర్సన్ జన్మ పాపము లేదు అని నమ్ముతున్న వాళ్ళు ఏం చూపిస్తారంటే, అదే యోగు ఇంకో మాట చెప్పిండు. యోగు గ్రంథం 33వ అధ్యాయము మరి 9వ వచనం, ఏలైనగా నేను నేరము లేని పవిత్రుడను, మాలిన్యము లేని పాపరహితుడను అంటాడు. ఇప్పుడు అక్కడ పాప సైతంలో నుంచి పాపరహితుడు పుట్టగలిగే ఎంత మేరకు అక్కడ చెప్పి, ఇక్కడికి వచ్చి ఏమంటున్నాడు, నేను నేరము లేని పాపరహితులను, మాలిన్యము లేని పాపరహితులను అంటున్నాడు. మరి దీనికి ఎట్లా మనం సమాధానం చెప్పచ్చు? ఒక్క నిమిషం, మళ్ళీ వస్తాను, ఒక్క నిమిషం. రైట్, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మిత్రులారా, పెద్దలు చాలా మంది లైవ్ లో ఉన్నారు. నేను నేరము లేని పాపరహితుడను అని యోగు అన్నాడంటే, క్రియాత్మకమైనటువంటి నేరం ఆయనలో ఏది లేదు. ఇక్కడ నేను నేరము లేని పాపరహితుడుగా పుట్టానని చెప్తలేడు. నా క్రియల్లో దేవుడే ఆయన మెచ్చుకున్నాడు. ఈయన భూమి మీద యథార్థవంతుడు, న్యాయవంతుడు, యోగు వెంట మనిషి ఎవరు లేరని చెప్పిండు. యోగు ఆయన వ్యక్తిగతంగా ఆయన డిక్లరేషన్ ఏంటంటే, నేను పాపరహితుడుగా పుట్టిన పాప సహితుడిలో నుంచి పాప రహితుడు పుట్టగలిగే ఎంత మేలు అన్నాడు. కాబట్టి నేను పాప సహితుడుగా పుట్టిన, పాపరహితుడుగా కాదు. పాప సహితుడు నాలో, నా తల్లి ద్వారా నాలో పాపం వచ్చింది. పాపం అనేది మనం ఉండదని చెప్పుకుంటే నేను అంటాను మాట్లాడుతున్నా. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన రెప్యుటేషన్ ఎట్లుంటదండి? ఇప్పుడు సుంకరి వచ్చిండు, పరిచయుడు వచ్చిండు. పరిచయుడేమో ఈ జన్మపాపం లేదనుకున్న వాళ్ళగా క్రియల మీద ఆధారపడ్డాడు. నేను ఏ క్రియ కూడా తప్పు చేయలేను, నేను చాలా పరిశుద్ధంగా జీవించాను, కాబట్టి నాకు దేవుడు మెచ్చుకుంటాడు అనుకున్నాడు. కయ్యను నువ్వు సత్క్రియ చేసిన వాకిట పాపం నిలుచుకున్నాడు కదా, అది కారణం 4:12. కాబట్టి క్రియాపాపం గురించి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనది అంశం ఇప్పుడు క్రియాపాపం కాదు, జన్మపాపం గురించి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి జన్మలో వచ్చినటువంటి పరిస్థితులు, యేసుప్రభుల వారు కూడా మనలాగా జన్మించినప్పటికీ, మనలాంటి అంటే ఆదాము అబ్రహాము సంతాన స్వభావం ధరించుకున్నప్పటికీ ఆయన పాపము లేనివాడిగా జీవించాడు. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన జీవిత విధానంలో పాపం లేదు. ఆయన జీవితం ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ నా యందు పాపం ఉన్నదని మీ దేవుడు స్థాపించును అంటారు. మామూలు ఒకవేళ యేసుప్రభు రక్తములో కనుక పాపం ఉంటే, పేతురు నిర్దోష నిష్కల్మషమైనటువంటి గొర్రెపిల్ల రక్తం అని ఎందుకు అన్నాడు? యేసు మనలాగా జన్మించినప్పటికీ, యేసు మనలాగా ఒక తల్లి ద్వారా మాత్రమే, తండ్రి యేసుప్రభు మరియమ్మ గర్భంలో పుట్టిందంటే యోసేపు యొక్క ప్రమేయం ఎంత మాత్రం లేదు, మరియమ్మ ప్రమేయం కూడా లేదు. మరియమ్మ ప్రమేయం ఉన్నదని మనం అనుకుంటున్నాం, మరియమ్మ ప్రమేయం లేదు. ఆమె ధన్యురాలు, దేవునికి జన్మనిచ్చింది, యేసయ్యకి జన్మనిచ్చింది. నువ్వు ధన్యురాలని పిలువబడుతూ అన్నాడు. కాబట్టి మిత్రులారా, ఇంకా చాలా లేఖనాలు ఉన్నాయి. జన్మ పాపము మరి ఖచ్చితంగా మనిషికి ఉన్నదండి. జన్మ పాపం ఉన్నది కాబట్టి జన్మం ద్వారా మనిషి పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో నరకానికి
వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆ దేవకుమారుడు నరావతారం ఎత్తాల్సినటువంటి ప్రత్యేక అవసరం అదే, క్రియాపాపం బట్టి కాదు. ఒకవేళ క్రియాపాపం గురించి అంటే ధర్మశాస్త్రం సరిపోదా? ధర్మశాస్త్రంలో కఠినమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి కదా. నువ్వు పలానా తప్పు చేస్తే రాళ్ళతో కొట్టి చంపాలని ఆజ్ఞ ఉంది, నువ్వు పలానా తప్పు చేస్తే ఈ రీతిగా శిక్షించాలనే కఠినమైన శిక్షలు ఉన్నాయి. ఆ శిక్షలకు భయపడైనా ఎవడైనా తప్పు చేయకుండా బ్రతకొచ్చు. క్రియాపాపం చేయకుండా కాపాడడానికి దేవుడే దిగి రావాల్సినటువంటి అవసరం లేదు. క్రియాపాపం కనుక ఒకవేళ జరిగే ప్రక్రియ ఉంటే కఠినమైన చట్టాల చేత దాన్ని నిర్మూలించవచ్చు. ఇప్పుడు మన భారతదేశంలో జరుగుతున్నటువంటి మానభంగాలు, హత్యలు, అటువంటి చర్యలు దుబాయ్ లాంటి దేశాల్లో జరిగాయి. ఎందుకంటే పబ్లిక్ కాల్ చేస్తారు అక్కడ. అక్కడ అక్కడ మరి బాల్య చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరిగాయి. అక్కడ ఎందుకు అంటే పబ్లిక్ కాల్ చేస్తారు. కఠినమైన చట్టాలు ఉన్నాయి. అటువంటి చట్టాల ద్వారా క్రియాపాపం జరగకుండా చేయొచ్చు. దేవుడి దగ్గర రావాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ క్రియాపాపం మనం చేస్తున్నాం కాబట్టి మన క్రియాపాపం మనం విమోచించడానికి యేసురావు వచ్చారనుకుంటే అది మన భ్రమ. ఆయన పుట్టినటువంటి విధానం మనం గమనించినట్లయితే యేసు ప్రభుల వారు పరిశుద్ధులుగా పుట్టాడు. ఆయన ఇంతకుముందు పాస్టర్ గారు చెప్పినట్లుగా పుట్టబో శిశువు పరిశుద్ధులై ఉంటాడన్నాడు లూకాసు 1:30. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లాగా ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చింది. ఎందుకు? అందరిలాగా పుడితే జనన విధానం ఎట్లాగా అని చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ పురుషుడు లేకుండా, భర్త లేకుండా కూడా చాలా మంది లోపల పిల్లలు కదండి. వాళ్ళందరి గురించి చెప్పిండా? ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు ఈయన జనన విధానం ఎట్లా? మరియమ్మ పురుషుడు లేకుండా ఆమె గర్భం ధరించినప్పుడు ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ జన్మ చాలా కీలకమైనది, ఈ జన్మ చాలా ప్రత్యేకమైనటువంటిది. ఈ జన్మలో పాపము లేదు, ఈ రక్తంలో పాపము లేదు. ఈ పుడుతున్నటువంటి శిశువు శరీరం ధరించుకొని పుడుతున్నాడు. ఈ శిశువు ఆదాము సంతాన స్వభావం, మన అబ్రహాం సంతాన స్వభావం ధరించుకొని పుడుతున్నాడు. అయినా ఆయనలో పాపం లేదు. యేసుప్రభులో పాపం ఉన్నది అంటారా? ఎంత మూర్ఖులండి! యేసుప్రభులో పాపం ఉన్నదని అనగలేడు. అంత సాహసపరం చేయగలుగుతారా? ఇది నా రక్తం, అనేకుల కొరకు విమోచింపబడుతున్నటువంటి పవిత్రమైన రక్తం. ఇది పైనుండి దిగి వచ్చింది అన్నాడు యేసుప్రభుల వారు. ఏమన్నాడు? పైనుండి దిగి వచ్చినటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తున్నాను దయచేసి. ఇంకా కొంతమంది అడుగుతున్నారు, చేశానండి. సో కాబట్టి ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. జన్మ పాపము లేదు అని చెప్తున్న వారి యొక్క ప్రధాన ఆరోపణ ఏంటంటే, ఒకవేళ ఉన్నదని కనుక మనం కన్సిడర్ అయితే యేసుప్రభు కూడా ఉన్నదని ఆపాదించాల్సి వస్తుంది అనుకుంటారు. అది కాదు. యేసుప్రభుకి ఎట్లా ఆపాదిస్తాం? ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు కదా. యేసుక్రీస్తుకు మనం దాన్ని ఆపాదించలేము, యేసుక్రీస్తుకి అప్లై చేయలేము దాన్ని. యేసుప్రభుల వారు ప్రత్యేకమైనటువంటి జన్మ, ఆయన ప్రత్యేకమైనటువంటి విధానం. దేవుని బిడ్డలారా, ఇంకొంతమంది లైవ్ లో తీసుకోమని అడుగుతున్నారు, ఇది యాడ్ చేయడానికి చూస్తున్నాను వారిని. రైట్, ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. వ్యవసాయకులు వచ్చిన తర్వాత వారికి మనం మాట్లాడి, ఇంకా కొంతమంది కూడా ఎవరైనా మీరు మాట్లాడాలనుకుంటే అవకాశం, క్వశ్చన్ వేయాలనుకుంటే అవకాశం. దీని మీద చర్చలు జరగాలి. జన్మ పాపము మరి లేదంటే అంటున్న వారు బహిరంగ చర్చలు చేయాలండి. ఇప్పుడు సాటుకు ఎవరి యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు మాట్లాడుకుంటే తెగది, ఈ అంశం తెగది. దీని మీద మరి పబ్లిక్ చర్చ జరగాలి, దీని మీద. రైట్, మీకు యాడ్ చేస్తున్నానండి పాస్టర్ గారు, అది మీరు యాక్సెప్ట్ చేస్తే యాడ్ అవుతుంది మేబీ. చూడండి ఒకసారి ఇప్పుడు. స్తోత్ర. కాబట్టి జన్మ పాపం మీద ఎవరైనా బహిరంగ చర్చ చేద్దామన్నా కూడా మేము రెడీ. ఈ అంశం మీద చర్చ చేయడానికి ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు, మాట్లాడదామంటే కూర్చొని మాట్లాడదాం. పాప సహితంలోంచి పాప రైతులు వచ్చాడా, లేకపోతే మరి యథార్థవంతులుగా దేవుడు పుట్టిస్తున్నాడా, లేకపోతే లోకంలో పాపం ఉన్నప్పుడే లోకం పాపము లో అన్నాడు కానీ తో అనలేదు కదా. కాబట్టి మరి వీడు కుంటివానికి పుట్టే దేవుడు పాపం చేసిన వీడా వీళ్ళు కన్నవారా అని యోహాను సువార్త ఆన్సర్ ఉంది. వీడు గుడ్డివాడుగా కుంటివానికి పుట్టినప్పుడు ఎవరు పాపం చేశారు, ఎవరి ద్వారా పుట్టిన దానికి కూడా ఆన్సర్ ఉంది. ప్రతి ఎన్ని ప్రశ్నలు ఈ విషయంలో రావడానికి అవకాశం ఉందో అన్ని ప్రశ్నలు మేము వేసుకున్న వాళ్ళని. దీని మీద కొన్ని సంవత్సరాలు మేము దీన్ని ఎక్సైజ్ చేసినామని. మా నాయకులు మాకు బలమైనటువంటి పునాది ఈ విషయంలో వేశారు. మా నాయకులే కాదు, ఇది అపోస్తలుడు వేసినటువంటి పునాది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ధర్మశాస్త్రం
విషయంలో బహునిష్ట కలిగినటువంటి పౌలు ఏమన్నాడు? నేను ప్రధాన ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు ఆయన ధర్మశాస్త్రం నిష్ట కలిగి ఉన్నాడు. ధర్మశాస్త్ర విషయంలో అనిందుడు, ఏ నింద వేయడానికి అవకాశం లేదు ఆయన. మరి ఎందుకు నేను ప్రధాన పాపిన? నాలో ఏ మనిషి లేదని ఎందుకన్నాడు? వేరొక నియమం నాలో ఉన్నది ఎందుకన్నాడు? సో ఆ డిస్కవర్ చేయాలి, ఆ లోతులను వెళ్ళగలగాలి. రైట్. ఇంకా కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయండి, వాటిని మనం మాట్లాడదాము. మాలిన్యము లేని పాపరహితుడు అనేటువంటి విషయం ఏదైతే ఉందో, జన్మ పాపాన్ని ఆపాదించున్నది, క్రియాపాపం గురించి మాట్లాడుతున్నాడు. క్రియల విషయంలో యోబు జీవితంలో ఎటువంటి మాలిన్యం లేదని నేను చెప్పాను. ఆ విషయం యోబు చెప్పాడు, ఆ విషయం దేవుడు కూడా చెప్పాడు యోబు గురించి. అది మనం ఫస్ట్ డిక్లేర్ చేసుకోవాలా. అది జన్మ పాపానికి ఆపాదించదు. రైట్. ఇంకా కొంతమందికి ఇన్విటేషన్ ఇస్తున్నాను. ఎవరైనా మీరు మాట్లాడాలనుకుంటే ఇట్స్ పాసిబుల్ ఫర్ యూ. దేవుడికి స్తోత్రం. నేను మీకు రిక్వెస్ట్ పెడుతున్నాను పాస్టర్ గారు. యాక్చువల్ గా అది చేయడానికి టైం తీసుకుంటున్నది. రిక్వెస్ట్ నేను యాక్సెప్ట్ చేశాను, మీరు వెంటనే యాక్సెప్ట్ చేశాను. అయితే ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే, అయితే పాస్టర్ గారు, ఇప్పుడు ఇట్లాంటి ప్రశ్నలకు మనం మాట్లాడుకోవాలంటే ఒక్కో రోజుతో అయ్యే పని కాదు. సో రోజు ఒక్కొక్క వచనం మీద దాన్ని కూలంకుషంగా దాన్ని చర్చించి మనం వెళ్ళిపోదాం. అయితే ఇప్పుడు అంశం మటుకు, మన టైటిల్ అంశం మటుకు ఏంటంటే, మరి జన్మ పాపము లేదా అనేవారు క్రైస్తవులేనా అంటే, నేను అంటాను జన్మ పాపము లేదనే వారు క్రైస్తవులు కానీ కాదని చేశారు. జన్మ పాపం లేదు అని నమ్ముతున్న వాడు క్రైస్తవుడు కాదని మనం డిక్లేర్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి రక్షణే లేదు. ఎందుకంటే రక్షణ నువ్వు యేసు దేవుడని ప్రభు నమ్మితేనే రక్షణ. నువ్వు ప్రభు నమ్మట్లే కదా. ఆయన మనలాగా నువ్వు ఆయన మనలాగానే ఆదాం రక్తం ఉన్నది, స్వభావం ఉన్నది, మనలాంటి మనిషి అని నమ్ముతున్నావు అంటే దేవుడు అని నమ్మతలేను. ఆయనను యేసుక్రీస్తు ప్రభు అని, దేవుని కుమారుడని, దేవుడని నమ్మినప్పుడే నీకు రక్షణ. ఆయన నువ్వు మనలాగానే ఆదాంలాగా మారిపోడు. మనకు ఆదాంకు తేడా, ఇప్పుడు యేసుకి మనకు తేడా ఏమున్నది? అట్లా అంటే, ఇప్పుడు ఆయన ఆది యందు వాక్యం ఉండేను, ఆ వాక్యంలో ఏముండేను? జీవం ఉండేనా? ఇప్పుడు యేసయ్యలో ఏ జీవం ఉన్నది? నిత్య జీవం ఉన్నది. ఇప్పుడు ఆ జీవము తండ్రి, ఇప్పుడు ఆ జీవం ఏమిటంటే యేసయ్య శరీరంలో కూడా నిత్య జీవం ఉన్నది, యేసయ్య రక్తము నిత్య జీవం ఉన్నది. కాబట్టి యేసుప్రభు అంటే మనకు ఆయన తన శరీరక్తం ఎందుకు ఇచ్చిండు అని అంటే, మనలో శరీరంలో అట్లాంటి ఒకవేళ మన శరీరంలో కూడా అదే రక్తం ఉంటే మన శరీరంలో నిత్య జీవం ఉంటది. మన లేదు కాబట్టి మనం అందరూ చచ్చిపోతున్నాం. మనం అంటే పాపం చేస్తున్నాం, చచ్చిపోతున్నాం. యేసుప్రభుల వారు కూడా చనిపోయాడు కాబట్టి యేసుప్రభు రక్తంలో కూడా మరి పాప నియమం ఉన్నదా అనేటటువంటిది వాళ్ళు వేసిన ప్రశ్న. ఒకటి, చనిపోయినానంటే ఆయన మన కొరకు చనిపోవాల్సి వచ్చింది, కానీ చనిపోయిన మరణమైన బంధించలేదు. అందరికి బంధిస్తారు, ఆయన బంధించలేదు. అసాధ్యం అన్నాడు. మరణము ఆయనను బంధించుట అసాధ్యము. మరణం గ్రిప్ ఉండదు. అది యేసుప్రభు ఒక మాట అన్నాడు. కానీ తన శరీరం ఎందుకు ఇచ్చింది మనకు అంటే, లోకము కొరకు, జీవము కొరకు నా శరీరం మీకు ఇస్తున్నాను అన్నాడు. అంటే యేసు శరీరంలో ఏమున్నది? జీవం ఉన్నది, నిత్య జీవం ఉన్నది. నా శరీరం తిని తాగువాడే నిత్య జీవం గలవాడు అన్నట్టు యేసయ్య శరీరములో, రక్తములో నిత్య జీవం ఉన్నది. అది దేవుని జీవం ఉన్నది. దేవుని రక్తంలో ఉన్న ఆ యేసు రక్తంలో దేవుని నిత్య జీవం ఉన్నది. కాబట్టి అది దేవుని సొంత రక్తం అయింది. అంటే మనలాంటి రక్తం కాదు అది. ఆ రక్తము మనల్ని క్షమిస్తుంది, కడుపుతుంది, పరిశుద్ధపరుస్తున్నది.
ఇప్పుడు మనకు ఆయనకు అదే రక్తం ఉంటే ఇంకా ఏసు రక్తం మనకి ఏం అవసరము? అవును. ఇప్పుడు ఎవరైతే ఆదాం రక్తం ఉన్నదని ఏదో ఉమ్, మాట్లాడుతారు కదా, ఈ మీరు ఇప్పుడు ఆదాం రక్తమే మన ఆయనలో ఉంటే మన ఇప్పుడు మళ్ళీ ఏసు రక్తం మనకి ఏం అవసరం ఇంకా? ఉమ్, మనలో అదే రక్తం ఉన్న తర్వాత ఉమ్. ఇప్పుడు ఆయనలో మనలో ఏసైలో క్రియాపాపం, ఆ యేసు రక్తం ప్రభులో క్రియాపాపం లేదు కాబట్టి ఆ రక్తం మనల్ని పరిశుద్ధంగా మారుస్తుంది అంటాడు. క్రియాపాపం లేదని కాదు, అసలు క్రియాపాపము లేదు, స్వభావపాపం ఒకవేళ లేదు, అసలు ఆ ఇప్పుడు శరీరంలోని ఒకవేళ పాపమే లేదు. క్రియాపాపం లేనికి యేసు రక్తం మనల్ని పరిశుద్ధంగా మారుస్తుందంటే మన చిన్నపిల్లల్లో కూడా క్రియాపాపం ఉండదు, మన అందరి రక్తం మనల్ని పరిశుద్ధంగా మారుస్తుందా? చిన్న పిల్లలు కూడా క్రియాపాపం ఉండదు. ఆ, ఓన్ని అడవిలో తీసుకొని పెట్టేద్దాం మరి. అడవి తీసుకొని పెట్టేస్తే వాడు ఏం పాపం చేయకుండా పెరుగుతాడు. వాళ్ళ క్రియాపాపం వాడు ఉండదు కాబట్టి వాడు కూడా పరిశుద్ధులు సిలువేసి అయిపోతాడా? పంపిస్తారు. మీకు ఒక చక్కని మాట చూపిస్తా. లోకరాష్ట్ర వార్తల్లో మరి అట్లా అంటే ఇక్కడ ఏముంటది అంటే జకరియా వీళ్ళ గురించి మాట్లాడుతూ వాళ్ళు ధర్మశాస్త్రం చెప్పున సకల విధంలో నాకు నడుచుకున్నారు అన్నారు. మరి వాళ్ళు కూడా క్రియాపాపం లేదు, లేఖనం అట్లా వాళ్ళ రక్తం కూడా పరిశుద్ధం అమూల్యమైనది అనొచ్చా? దేవుడే లేఖనమే సాక్ష్యం ఇస్తున్నది. ఒక మాట చదువుతా అది. మరి బైబుల్లో వారు పాపం చేసినట్టు ఏం చెప్పట్లేదే. లోక రాసిన సువార్త 1వ అధ్యాయము 6వ వచనం, వీరిద్దరు అంటే జకరియా ఎలిజబెత్ వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను ఆ తర్వాత న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుడి దృష్టికి నీతిమంతులై ఉండ్రి. వీళ్ళు సకల విధములైన ఆజ్ఞలు ఎట్లా నడుచుకోరంట? నిరపరాధ నడుచుకోరు. మరి అట్లాంటి వీళ్ళు క్రియాపాపం లేదా బైబిల్ చెప్తుంది. అయితే మరి వీళ్ళ రక్తం కూడా మరి అమూల్యమైన నిర్దోషమైనది, మన వాళ్ళ రక్తం మనకి కడుపు క్షమిస్తుందా? అయితే ఒకటే పాస్టర్ గారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జన్మ పాపం దీని మీద వాళ్ళ ప్రధాన ఆరోపణ ఏంటంటే ఇప్పుడు ఆదాము రక్తము మన అందరిలో ఉన్నప్పుడు మనం అందరు ఆ రక్తము ఆదాము రక్తము మన ఎవరిని కూడా క్షమించలేదు, కడగలేదు. ఎందుకంటే ఆదాము ఎప్పుడైతే పండు తిన్నాడో ఆయన శరీరము లోనికి ఆ రక్తములోనికి ఏమైపోయిందంటే పాపం అనేది ప్రవేశించింది. ఆయన మొత్తం ఏంటంటే ఆయన పండు తినడం వల్ల శరీరంలో రక్తంలోనికి ఎట్లా ప్రవేశిస్తున్నది అంటే ఇప్పుడు మనం తిన్న ఆహారమే రక్తంగా మారుతుంది కదా. అంటే ఇప్పుడు దేవుడు ఒక పరీక్ష పెట్టిండు, నువ్వు నిత్యత్వం అంతా అంటే ఏది కావా? ఇప్పుడు జీవ మరణం కోరుకోమని చెప్పిండప్ప ధర్మశాస్త్రంలో. జీవ మరణం ముంగడ పెట్టిండు, నీ ముందు ఉన్నాయి, ఏది కావాలంటే చూజ్ చేసుకో అని చెప్పిండు. ఆల్రెడీ నిత్య చీకటి అనేది ఒకటి ఉన్నది, పాపం అనేది ఒకటి ఉన్నది. నువ్వు మరి దానిని ఆహ్వానిస్తావా లేకపోతే నేను ఇచ్చే నిత్యజయం తీసుకుంటావా అన్నప్పుడు ఆయన అవిధేయుడై దాన్ని ఆహ్వానించుకున్నాడు. కాబట్టి ఆయనలోకి ప్రవేశించింది. తనంతట తను ఆహ్వానించుకున్నాడు. తనంతట తనకు ఏం చేయాలంటే రుచి చేసుకున్నట్లు అయిపోయింది అన్నమాట. ఇంకో ప్రశ్న ఏంటంటే ఆదాము తనలోనికి పాపాన్ని స్వీకరించడం ఓకే, ఆదాము ఆజ్ఞ అతిక్రమించడం వల్ల పాపేంటి ఓకే. ఇప్పుడు ఆదాము పుడుతున్న వాళ్ళందరం మనం పాపులు అనుకుంటే, ఆదాము పుడుతున్న వాళ్ళందరూ స్వభావపాపం మనిషికి వస్తుంది అనుకుంటే, రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము ఇక్కడ ఒక మాట అండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము మరి 3-4 వచనాలు కలిసినటువంటి లేఖన భాగం ఏమున్నదంటే చదువుతాను నేను, మీరు గమనించండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాలు. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకోను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. ఇప్పుడు యేసు ప్రభువును కూడా పాప శరీరాకారంతో పంపిండు అంటున్నాడు కదా. ఒకవేళ ఇప్పుడు అయితే అక్కడ మంచి ప్రశ్న అడిగారు. అక్కడనే కరెక్ట్ చదివితే అయితే అక్కడ పాప యేసు ప్రభు ఎబ్రాస్ పత్రికలో ఆయన కూడా రక్తమాంసములు ఏమయ్యాడు? పాలివాడయ్యాడు. రక్తమాంసములు పాలివాడయ్యాడు కానీ ఆయన రక్తమాంసం పాలివాడు అయ్యాడు కానీ ఆయన రక్తమాంసం ఏం లేదు, పాపము లేదు. అందుకని నా యందు పాపం ఉన్నదని ఎవడు స్థాపించున్నాడు? నేను పాపము చేసినాను అంటలేడు. క్రియ అది రెండు వస్తుంది. ఇప్పుడు నా యందు పాపం ఉన్నదని అంటున్నాడు. పాపం ఉండడం వేరు, నేను పాపము చేసినానని ఎవడు నిరూపించిన అంటే ఎవడు స్థాపించును? ఇప్పుడు 2 మాటలు ఉన్నాయి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము అక్కడ 8-10 వచనాలలో
మనం పాపము మన మన మనలో మన యందు పాపము లేదని చెప్పుకుంటే అన్నాడు. తర్వాత మనం పాపము చేయలేదని చెప్పుకుంటే అన్నాడు. డిఫరెన్స్ ఉన్నది రెండింటికి. అవును. మనలో పాపము లేదని చెప్పుకోవడం వేరు, పాపము చేసినానని చెప్పుకోవడం వేరు, ఇప్పుడు చేయలేదని దావీదు చెప్పుకోవడం అంటే వేరు. పాపం చేసి తిరిగి అన్నాడు క్లియర్ గా. పాపము చేసి తిని అన్నాడు. అంటే ఇప్పుడు అట్లా యేసుప్రభు ఏంటంటే నా యందు పాపం ఉన్నదని, అంటే మన యందు పాపం ఉండడం వేరు, ఉమ్. మనం పాపం చేయడం వేరు. పౌలేమన్నాడు నా యందు నివసించి పాపం అవునవును. అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభుల వారు నా యందు లేదంటున్నాడు, చేయలేదు అంటే నా యందు పాపం ఉన్నదని ఒకవేళ ఇట్లా రక్తంతో అంటే excellent point. చేసి ఆయన క్రియాపాపం నిరూపించలేరు. అసలు అంటే ఏంటంటే నా యందు పాపం ఉన్నదని, అంటే యేసులోనే పాపం ఉన్నదని ఎవడు నిరూపిస్తాడు? అంటే ఆయనలో ఏం లేదు. ఇప్పుడు ఒక మాటకు వద్దాము. మొదటి యోహాను రాసిన పత్రిక అక్కడికి వచ్చి ఇక్కడికి వద్దాం మనం. యేసు లోపల ఆయన యందు ఏ దోషం కాదు అవును. రాలేదంటాడు. అంటే ఆయన పరీక్షించబడ్డాడు. యేసు ప్రభు కూడా పరీక్షించబడ్డాడు. ఉమ్. 53వ యెషయా 53వ అధ్యాయంలో ఆయన నోటి మాట ద్వారా గాని ఏ విషయంలో ఎక్కడ కూడా ఆయన ఎక్కడ కూడా ఏం పాపం చేయలేదు. అది అమూల్యమైన రాయి, పరిశోధించబడిన వాయి. ఎక్కడ మాటలు కూడా తప్పబట్టాలని చూసారు కానీ ఎక్కడ కూడా యేసు ప్రభువును తప్పు కనుగొనలేకపోయారు. పిలాతు ఏ రోజు అందరు పరీక్షించారు ఏసయ్యలు ఎక్కడ కూడా క్రియాపాపం కనుగొనలేకపోయారు. అసలు ఆయన లోపల క్రియాపాపం లేదు, అసలు ఏసయ్య లోపల స్వభావం కూడా లేదు. కాబట్టి నా యందు పాపం ఉన్నదని ఎవరు స్థాపించాడు? ఈ వచనం ఒకసారి చదువుదాము. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నా. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాం. అంటే ఏం చెప్పుకోవాలి? మనం పాపము లేని వారమని చెప్పుకోవద్దు అంటున్నాడు. అంటే మరి ఏం చెప్పుకోవాలి? అంటే మనం పాపము లేని వాడిని చెప్పుకుంటే ఐఎమ్ ఆల్సో ఈక్వల్ విత్ గాడ్ అంతే. ఎంత గర్వం, ఎంత గర్వం. పరిశుద్ధ దేవుడు. ఇప్పుడు ఈ వచనం ప్రకారము మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనలను మనం మోసపుచ్చుకుంది. మరి మనలో ఏముండదు? సత్యం ఉండదు అన్నాడు. తర్వాత ఏమనంటే మనము పాపము చేయలేదని చెప్పుకుంటే, పాపము లేదని చెప్పొద్దు, పాపము చేయలేదని చెప్పొద్దు, రెండు చెప్పొద్దు. రెండు చెప్పొద్దు అంటాడు. పాపం లేదని చెప్పాడు, పాపం చేయలేదని చెప్పి. ఆయనలో పాపము లేదు, పాపం చేయలేదు, రెండు. అందుకని నా యందు పాపం అంటే మన ఇప్పుడు అన్ని చెప్పిన కదా. పౌలేమన్నాడు నా యందు నివసించు. పాపం అంటే పాపం అనేది ఒకటి నివసిస్తుంది, మనలో డ్వెల్లింగ్ ఉంటుంది, మన శరీరంలో ఉంటుంది అన్నమాట. అది ఆదాము ద్వారా, ఒక మనుషుని ద్వారా మన అందరి లోకంలోనికి అది ఏమైంది? అది ప్రవేశించింది, మనలందరిలోనికి వచ్చేసింది అనమాట. తల్లి గర్భం ద్వారా ఒక తర్వాత ఒకరికి అది ఒక రోగం లాగా అందరికి అది సంక్రమించింది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు లోపల క్రియాపాపము లేదు, జన పాపము లేదు, స్వభావం ఏది లేదన్నమాట. కాబట్టి అందుకనే ఆయన నోటి మాట ద్వారా కూడా ఆయన కపటం కూడా లేదు. ఆయన ఏ కపటం లేదు. యేసు ప్రభు మరి మనలాంటి రక్తమే ఉంటే, ఏసై రక్తము మనలాగా పుడితే మనలాంటి రక్తమే ఉంటే యేసు రక్తము ఏసై ఆయన. అందుకనే ఆయన గురించి మాట్లాడుతూ ఆయన పాపుల్లో చేరక అంటే మనమందరం ఎందులో చేరిన వారం? మనం పాపుల్లో చేరిన వారం. ఆదాముకు పుట్టిన వాళ్ళందరూ ఏమన్నమాట? పాపులో చేరిన వారు. కానీ యేసుప్రభు మాత్రము పాపులో చేరని వాడు. అందుకని యేసుప్రభు లోకానికి ఎవరి కొరకు వచ్చిందంటే పాపు రక్షించడానికి వచ్చిండు. ఆయన పాపి కాదు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పాప శరీరాకారంతో వచ్చిండు. కానీ ఆయన పాప శరీరాకారం ఉన్నది కానీ పాపము లేదు ఆయన శరీరంలో. ఇందాక రోమ 6లో మన శరీరం ఎట్లాంటిది? పాప శరీరం. ఆయన శరీరంలో పాపము లేదు కాబట్టి ఆయన శరీరం అని ఏం చేసిండంట? పాపమును శిక్ష విధించాడు. ఒకవేళ ఆయన శరీరంలోనే పాపం ఉంటే ఇంకా శిక్ష ఆయన ఎట్లా యోగ్యుడైతే రాదు కదా, యోగ్యుడు కాదు కదా. ఆ వచనం ఏమిటంటే పాప శరీరాకార పంపి ఆయన మన పాపంలో ఆ శిక్ష ఆయన మీద వేసినంటాడు, భరించినంటాడు. ఆయన భరించిన ఎందుకు అని అంటే ఆయనలో ఏ పాపము లేదు కాబట్టి మన పాపాలను ఆయన మోసుకోవడానికి యోగ్యుడైండు. పాపము లేనివాడు కాబట్టి మన ఒకవేళ మనం పాపులుగా తయారవుతుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యేసు ప్రభుల వారంటే సరే, ఇది ఆయన మానవ దృక్పథం చూసినప్పుడు కానీ ఏ రీతిగా చూసినా మానవ కలయిక ద్వారా పుట్టే వ్యక్తి కాదనేది మనం డిక్లేర్ చేసుకున్నాం. బాప్తిసం ఇచ్చే అయితే తల్లిదండ్రులు ఉన్నారు ఆయన. మరి తల్లిదండ్రులు
ఉన్నటువంటి ఆ బాప్తిసం ఇచ్చేవారు తల్లి గర్భంలో ఉన్నప్పుడు అతడు పరిశుద్ధాత్మ చేత నిండిన వాడు అనేటువంటి సాక్ష్యం ఉన్నది కదా. మరి ఒక పాపికి పరిశుద్ధాత్మ ఆ తోడు ఎందుకు ఉంటది? ఒకవేళ ఆయన మానవుడు కడుపులో ఉన్నప్పటి నుంచే జన్మదహ పాపి అని కనుక డిక్లేర్ చేస్తే పాపికి పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉంటాడు అనేది మన ప్రశ్న. వాయిస్ కట్ అవుతుంది కదా. మీ దగ్గర సిగ్నల్ లేకుండా అండి, నా దగ్గర అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ఇప్పుడు తల్లి గర్భంలో నిర్మించబడ్డప్పుడే కనుక మనం పాపి అని ఒకవేళ నమ్మగలిగితే, మరి బాప్తిసం ఇచ్చేవాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడని రాయబడ్డది కదా. ఒక పాపి నింపుతున్నాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఒక పాపికి తోడుకుంటున్నాడా అని వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. హలో, వాయిస్ క్లియర్ గా లేదా? ఇప్పుడు క్లియర్ అవుతుంది. ఓకే. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే అన్న, ఇప్పుడు జన్మ పాపమైనటువంటిది ఒకవేళ ఉంటే తల్లి కడుపులో ఉన్నప్పుడే బాప్తిసం ఇచ్చేవానికి పరిశుద్ధాత్మ చేత ఎందుకు నింపుండు? పాపికి పరిశుద్ధాత్మ దేవుడు నింపుతాడా? పరిశుద్ధాత్మ చేత నింపబడతాడా ఒక పాపి? పాపస్థితిలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మతుడు ఎందుకు వచ్చిండు? ఆయన పవిత్రుడు కాబట్టి పరిశుద్ధాత్మతుడు వచ్చినాడు. అయితే తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిండు అని అంటే ఆయన, కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకు దావీదుకు బాలుడు ఉన్నప్పుడు అభిషేకించినట్లుగా ఒకళ్ళకు 30 ఏళ్ళకు అభిషేకించాడు, ఆయన గర్భంలో ఉన్నప్పుడు అభిషేకించాడు. ఆయనంత మాత్రాన ఆయన పాపం లేదని కాదు, కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నియమించాడు. ఆయన నియమించిండు. ఆ నియామకం అనేది కొన్నిసార్లు గర్భంలో ఉన్నప్పుడు జరుగుతున్నది. కొంతమంది ప్రవక్తలకు వాళ్ళ తల్లిదండ్రుల ప్రార్థన బట్టి, తల్లిదండ్రుల భక్తిని బట్టి దేవుడు వాళ్ళకు ఒక సేవార్థమైన మరి సంతానం ఇచ్చి వాళ్ళని ఆ తల్లిదండ్రులు ఉన్నప్పుడే ప్రతిష్ఠించిండు. ఇప్పుడు అట్లా వాళ్ళ పాయింట్ ఏంటంటే, ఒక ప్రణాళిక ప్రకారం వాళ్ళు పుట్టిరు. పరిశుద్ధాత్మ దేవుడు పాపి దగ్గరకు వస్తాడనే ప్రశ్నకు నేను ఇస్తున్న సమాధానం ఏంటంటే, ఏ పరిశుద్ధాత్మ దేవుడు వస్తే తప్ప నువ్వు పాపిని ఒప్పుకోలేవు. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన మీ పాపములను ఒప్పింపజేయనన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన పాపాలు ఒప్పించడానికి మన పాపలు ఉన్నప్పుడు వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చింది కాబట్టి మనం పరిశుద్ధంగా పాపులం కామంటారు. మీరు అన్న పాయింట్ కరెక్టే. ఎందుకంటే ఆయన వస్తేనే మనం పరిశుద్ధులం అవుతాము, ఆయన వస్తేనే మనం పాపాలు ఒప్పుకుంటాము, పశ్చాత్తాపడతాము. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు మీకు అంటే కదా, ఆయన వచ్చి ఈ లోకమును పాపమును ఒప్పింపజేయని అన్నాడు. ఈనాడు మన పాపాలు ఒప్పుకుంటున్నాము, మనకు ఒక ప్రార్థన చేయలే ఒక మనసు. ఎందుకంటే ఆయన జ్ఞాపకం చేసేవాడు, పాపాలు ఒప్పింపజేయవాడు. తర్వాత ఆయన మన మీదకి వచ్చి ఆయన మన పరిశుద్ధపరిచేవాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏంటంటే, ఇప్పుడు ఒకడు ఎట్లా రక్షణ పొందుతాడు? యేసుక్రీస్తు ప్రభు అని తన నోటితో ఒప్పుకుంటే రక్షణ. అసలు ఒప్పుకోవడము ఎవరి ద్వారా జరుగుతుందంటే పరిశుద్ధ ద్వారా జరుగుతుంది అంటే 1 అధ్యాయంలో పరిశుద్ధాత్మల తప్ప ఎవడు యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవడంటున్నాడు. అంటే ఆయన మన మీదికి వచ్చి మనకు సహాయం చేసి మన ద్వారా యేసు ప్రభుని దేవుడని ఒప్పుకున్నట్లు ఆయన చేస్తున్నాడు. మన పాపాలు ఒప్పుకున్నట్టు చేస్తున్నాడు. యేసు ప్రభుని ఒప్పుకున్నట్టు చేస్తున్నాడు. మన రక్షణకు పూర్తిగా ఆయన బాధ్యత వహిస్తున్నాడు కాబట్టి, ఆయన సహకరిస్తున్నాడు కాబట్టి సహాయం చేస్తున్నాడు. అందుకని మన బలహీనతకు ఆయన సహాయం చేయవాడు. మనకి ఎట్లా ప్రార్థన చేయాలో తెలియదు, ఎట్లా పాపాలు ఒప్పుకోవాలో తెలియదు, ఎట్లా మారబొందు అన్ని ఆయన మనకు పూర్తిగా అన్ని విషయాలు సహాయం చేస్తున్నాడు కాబట్టి ఈనాడు మనం రక్షణ పొందుతున్నాం. కాబట్టి పరిశుధాత్మ దేవుడు రావడంతోనే మనం రక్షణ పొందుతున్నాము, పరిశుద్ధులు అవుతున్నాము. కాబట్టి అది మనకు ఆశీర్వాదకరమైన రావడం. తల్లి గర్భంలో వచ్చినా మన మీదకి ఎప్పుడు వచ్చినా ఆయన మనకు ఆశీర్వాదకరము. ఎప్పుడు ఆయన అభిషేకాన్ని మనం కోరుకోవాలి. ఆత్మ పూర్ణంలో ఇండుమని చెప్పిండు ఎఫెసీయుల పత్రికలో. కాబట్టి ప్రతిరోజు నన్ను ఆత్మతో నింపాలి, ప్రతిరోజు ఆత్మ నింపబడి ఉండాలి. ఎందరూ దేవుని భూమి మీద మనం దేవుని నెరవేర్చాలంటే ఈ శరం నెరవేర్చలేం. దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు, దేవుని ఆత్మ అభిషేకం వచ్చినప్పుడు మనము
ఏంటంటే ఆత్మ స్వభావం కలిగిన వారం అయినప్పుడు దేవుని ఆజ్ఞకు లోబడతాం. శరీర స్వభావం ఉంటే లోబడలేం కదా. దేవుని ఆజ్ఞ ఉల్లంఘి పాపం చేస్తూనే అయితే ఉంటాం. యేసు యేసు కాబట్టి యేసు ఎప్పటికప్పుడు ప్రభుల వారికి మనము యేసు ప్రభుల వారికి ఈ శరీర క్రియలను యేసు ప్రభుల వారికి ఎందుకు దేవుడు పాప శరీర ఆకారంతో పంపించిందంటే, ఈ పాప శరీర ఆకారం తయారు చేయబడడానికి మనిషిలాగా ఆయన వస్తే తప్ప బలి కాలేడు. ఆయన ఒక దేవదూతలాగా రావచ్చు, ఒక మహిమ స్వరూపుడుగా రావచ్చు, ఈ శరీరం లేకుండా రావచ్చు. కానీ వీళ్ళందరి కొరకు పాప క్షమాపణ నిమిత్తం రక్షణ చెందించారంటే పాప శరీర ఆకారం. ఇప్పుడు ఇక్కడ ఏమంటే రోమా 8 3వ వచనంలో మనం గమనిస్తే, ఆకారము పాప శరీర ఆకారం తప్పితే ఆయనలో పాపం ఉన్నదని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, తాజ్మహల్ అక్కడ ఉంది, ఢిల్లీ దగ్గర ఆగ్రాలో ఉంది. దాని ఆకారం మన ఇంటికాడ తయారు చేసుకోవచ్చు. ఈ ఆకారమే రియల్ అని కాదు, నమూనా. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఆకారము దావీదు సంతాన స్వభావం పాప శరీర ఆకారం ధరించుకున్నాడు తప్పితే ఆయనలో పాపం ఉన్నదని కాదు. ఆయన శరీరంలో ఆయన శరీరం పరిశుద్ధమైంది. అయ్యవాడు పరలోకంలో దిగి వచ్చిన ఆహారం ఇది అన్నాడు. నా శరీరము నిజమైన ఆహారం, ఇది పరలోకం నుంచి దిగి వచ్చింది అన్నాడు. ఒకవేళ భూ సంబంధమైనటువంటి ఆ ఇది నేను పరలోకం దిగి వచ్చినాను అన్నాడు. ఒకవేళ భూ సంబంధమైన కాబట్టి శరీరం అయితే యేసయ్య అది మట్టికి మన అయిపోవాలి. భూ అది పరలోకం సంబంధం కాదు. నుంచి వచ్చింది కాబట్టి మన తిరిగి మట్టికి పరలోకానికి మనం కాదు, వెళ్ళిపోయింది. అది భూమిలో కలిసిపోలేదు. భూమికెళ్ళి పుట్టింది కాదు, మట్టితో తయారు చేయబడిన శరీరం కాదు. కాబట్టి యేసయ్య శరీరం, అందుకని యేసయ్య శరీరంలో ఏమున్నది? నిత్య జీవం ఉన్నది. కాబట్టి నా శరీరం అసలు మీ జీవం కొరకు ఇవ్వబడుతున్న నా శరీరం అన్నాడు. ఆ శరీరంలోనే జీవం ఉన్నది కాబట్టి ఆ శరీరం తింటే మనకు జీవం వస్తుంది. మరి మనలో కాదు అంటే మనకి ఇంకా యేసయ్య శరీరం మనకేం అవసరం మళ్ళీ? కాబట్టి రక్షణ పొందాలంటే నేను ఏమంటున్నానంటే, వీళ్ళు రక్షణ పొందాలంటే మొదటి మెట్టు దగ్గరనే వీళ్ళు బోల్తపడ్డారు. అందుకే జన్మ పాపము నమ్మని వాడు క్రైస్తవుడే కాదా డిక్లేర్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకోటి ఏమంటే, వీడు జన్మపాపము లేదనేవాడు నేను పుట్టుకతో పరిశుద్ధిని అంటున్నాడు, నంబర్ 1. తర్వాత యేసయ్య కూడా నాలాగే పాప స్వభావం కలిగిన వ్యక్తి అంటున్నాడు. అంటే ఇప్పుడు నీవు పాపని ఒప్పుకుంటలేడు. యేసయ్య కూడా నాకంటే గొప్పడేం కాదు, ప్రత్యేకమని ఏం కాదు, ఆమె నాలాగా ఆదాం లాగా ఆయన అన్నప్పుడు ఆయన ఇప్పుడు నీకు యేసుప్రభు అంటే నువ్వు యేసుప్రభు దేవుడు అని ఎట్లా ఒప్పుకుంటున్నావు? నువ్వు ఒప్పుకుంటలే, దేవతను ఒప్పుకుంటలే నువ్వు. కాబట్టి రక్షణ ఎప్పుడు వస్తుంది అని అంటే, ఒక మనిషికి యేసుప్రభు దేవుడు ఆయన మానవ రూపంలో వచ్చినప్పుడు ఆయన దేవుడు కాదు, శరీరం దాల్చి లోకంకి వచ్చినప్పుడు దేవుడు కాదు. నిశ్చయంగా ఈ మనుషుడు ఆయన మనుషు రూపం దాల్చిండు, మనుషుడు వచ్చిన మనుషుడు పిలవడు. ఇక్కడ వచ్చినప్పుడు మనుషుడే. అక్కడికి పోయినప్పుడు కుమారుడైన దేవుడు తండ్రి దేవుడితో సమానం కాదు. మరి అక్కడ కూడా నా తండ్రి నాకంటే గొప్పవాడు చెప్పాడు కాబట్టి అక్కడ కూడా యేసు ప్రభుల వారు కుమారుడైన దేవుడు తప్పి తండ్రితో సమానుడు కాదు. మరి నా తండ్రి నేను ఏకమై ఉన్నాము, లోక పుట్టక ముందు దేవత ఏమై ఉండే నా మయమపరచమనేటువంటి మాటలు వీళ్ళకి కనబడు. కలిగి ఆయన లేకుండా కరగలేదనే మాటలు కనబడు. తండ్రికి వేరుగా కుమారుడు తండ్రి లేని మాటలు కనబడు. నన్ను చూసిన వాడు నా తండ్రి చూసిన వాడు సమానమైన మాటలు కనపడవు. కాబట్టి ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే త్రిత్వం అర్థం కాలేదు. యేసు ప్రభుకు పాప శరీరాకారం వచ్చింది, లేకపోతే జన్మపాపం అని చెప్తే యేసు ప్రభులో కూడా మరి జన్మపాపం ఉండదని మీరు అంటున్నారు, ఆయన మాట్లాడుతున్నారంటే యేసు ప్రభుల మరి ఎట్లా వచ్చినారని అర్థం కాదు. ఇప్పుడు ఒకటి ఏంటంటే, యేసు ప్రభు భూమి మీద దేవత్వాన్ని వదిలిపెట్టి వచ్చిన మాట వాస్తవమే. దేవత్వం వదిలిపెట్టి వచ్చినది మాత్రం ఆయన యేసు ప్రభు ఆత్మ అయితే దేవత్వం కలిగిన ఆత్మనే కదా. అటు యేసుప్రభు భూమి మీద ఆయన దేవత్వం కలిగిన వాడు, శరీరం బట్టి చూస్తేనేమో అందుకని ఆత్మ దేవుని కుమారుడు, శరీరం బట్టి చూస్తేనేమో ఆదాం సంతానం దాడి సంతానం అంటాడు. సరే, ఆదాం కాదు దాడి సంతానం అంటే. ఇప్పుడు ఒక రకంగా ఏంటంటే, యేసుప్రభు శరీరము తయారు చేయబడ్డది, తర్వాత పునరుత్తమైన తర్వాత మళ్ళీ ఆ శరీరం కూడా మహిమ 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 అంటే మెల్కిసెదె క్రమంలోకి వెళ్ళిపోయిందంట, మార్చబడ్డది అన్నమాట ఆయన శరీరం కూడా. అందుకని అప్పుడు మళ్ళీ ఆ శరీరం అందు కూడా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణ నివసిస్తున్నది. ఇప్పుడు యేసయ్య శరీరములో దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత నివసిస్తున్నది. కొలొస్సే పత్రికలో ఉంది కదా. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత నివసిస్తుంది. ఇప్పుడు ఒక రకంగా యేసు ప్రభు భూమి మీద ఉన్నా, అందుకని ఇమ్మానుయేలు దేవుడు అంటే అర్థం ఏంటిది? ఆయన మనకు దేవుడు, మనకు తోడు. యేసు ప్రభు భూమి మీద అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన దేవత్వం కలిగిన వేడిగా, తర్వాత పరిపూర్ణ దేవుడుగా, తర్వాత సంపూర్ణ మానవుడిగా ఉన్నాడు యేసు ప్రభు.
రెండు రెండు ఉన్నాయి యేసయ్యలో. ఒక కోణం చూస్తే మానవుడే, ఇంకో కోణం చూస్తే ఆయన దేవుడే. కాబట్టి దేవుడే కాబట్టి ఈ మాట అనగలిగిండు ఏమనంటే నేనే జీవం అంటున్నాడు. నేనే జీవము, లైఫ్ అంటే నేనే మార్గం, నేనే జీవము, నేనే సత్యము, నేనే అని క్లెయిమ్ చేస్తున్నాడు. అంటే నా ఏ జీవము? నిత్య జీవం, మనం నేనే నిత్య జీవం. కాబట్టి యేసులో అప్పుడు మన అప్పుడు మాట్లాడుతున్నది దేవుడే కదా. దేవునిలో ఏకకాలములో మానవత్వం రెండు ఉన్నాయి కాబట్టి కొన్నిసార్లు మానవత్వం దేవత రెండు మాట్లాడుతుంటాయి. ఇప్పుడు అబ్రాహం కంటే ముందున్నానంటే ఎవరున్నారు? నేను అబ్రాహం కంటే ముందున్న వాడను, లోకం కంటే ముందున్న వాడను అంటే అప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? యేసయ్యలో ఉండి లోకం పుట్టక ముందే ఉంటిని అని అంటే దేవత్వం మాట్లాడుతున్నది అనమాట. కాబట్టి వీళ్ళకు అర్థం కాలేదు ఇంకా. అంటే వీళ్ళు ఎంతసేపు దేవుడు నన్ను పంపి ఉన్నాడు అంటే పంపి ఉన్నాడు అన్నమాట వాస్తవమే. కానీ ఎప్పుడు అంటే పంపినంత మాత్రం ఒక పాయింట్ ఏంటంటే ఒక ప్రశ్న ఏంటంటే స్వరాజ్ గారు, ఇప్పుడు కింద ఒక ఎవరో రెఫరెన్స్ పెట్టారు, Hebrew 4:15 రెఫరెన్స్ ఏమో చూద్దాం. ఏది? Hebrew 4:15 చెప్తున్నారు. 4:15లో ఆయన మన బలమైన దేవుడితో మనకు సహానుభవం లేనివాడు కాదు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతతో మనకు సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలో మన వల్లనే శోధింపబడి ఆయన పాపము లేనివాడుగా ఉండదు. ఆయన పాపము లేనివాడు. ఇప్పుడు ఆయన ఎందుకంటే ఇప్పుడు మన సమస్త ఆయన ఏంటంటే మనతో సహానుభవం లేనివాడు కాదు కానీ సమస్త విషయంలో మన వల్ల శోధింపబడ్డాడు. ఇప్పుడు నీకు నాకు ఏ శోధన వస్తుంది అవన్నీ ఆయనకు వచ్చినాయి అంటే ఆయనలో కూడా మనలో రక్తం ఉంటుంది కదండి వాళ్ళ పాయింట్. ఇప్పుడు శోధించబడ్డాడు అని చెప్పేసి ఆయనలో పాపస్వరం ఉన్నదని అర్థం కాదు అక్కడ. మనకేందంటే ఆల్రెడీ మనందరికీ ఆదాము ద్వారా మన శరీరంలోకి ఏమొచ్చేసింది? పాపం వచ్చేసింది. అన్న పాయింట్ అండి. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే ఇప్పుడు మీరు అన్న పాయింట్ క్లియర్ అక్కడ ఉంది. ఏమనంటే ఏమనగా మనం ఇంకనూ పాపములకు దాసులము కాకున్నట్టు పాప శరీరము నిరర్ధకమన్నట్టు. మన శరీరమే పాప శరీరం. మన శరీరమే పాప శరీరము అంటే ఇప్పుడు శరీరం అని ఎప్పుడు అంటున్నాం? నా పాయింట్ అది. శరీరం అంటున్నాం అంటే తల్లి గర్భంలో నిర్మాణం అవుతున్నప్పుడు శరీరం నిర్మాణం అవుతున్నాం కదా. బయటకు వచ్చినాక శరీరం అంటావా? అంటే పసిపిల్లల శరీరం కాదు. పసిపిల్లలేమో వీళ్ళు పరలోక సంబంధం. ఎందుకంటే మీరు ఇలాంటి వారిని పోలి ఉండండి, పరలోక రాజ్యం ఇలాంటి వారిని యేసుప్రభువు అన్నాడు కదా మత్తయి సువార్త 18లో. వాళ్ళది పాప శరీరం, చంటి పిల్లలది కూడా పాప శరీరం అయినా పాపం చేయడానికి కావాల్సినంత వాళ్ళ శరీరం ఎదగలేదు కాబట్టి పాపం చేయలేకపోతారు. చిన్న పిల్లలు వాళ్ళ శరీరం ఎదిగిన తర్వాత వాళ్ళు కూడా పాపం చేస్తారు, చేయగలుగుతారు. కాబట్టి ఈ విషయంలో ఈ వచనం యేసుప్రభు శోధించబడ్డాడు అని అంటే ఆయనకు శోధన లోపలికి వెళ్ళి రాలే. ఆయన శరీరం ఇప్పుడు మన శోధన ఏంటంటే మన శరీరం శోధిస్తుంది, సైతాన్ని శోధిస్తాడు, మనకు పాపం చేయమని ప్రేరేపిస్తుంది, మన మనసు కాబట్టి మనం శోధిస్తుంది. శరీరం శోధించది. యేసు ప్రభుకు శోధన అంతా బయటికి వెళ్ళి వస్తుంది. అపవాది చేత శోధించబడిన సైతాన్ని డైరెక్ట్ అపవాది చేత శోధించబడ్డ శోధన అంతా మనుషుల ద్వారా, వ్యక్తుల ద్వారా, శాస్త్రుల పరిచయాల ద్వారా అక్కడ వారు శోధించుండ్రి యేసయ్యను. అంటే యేసు ప్రభుకు అంత శోధన బయటికి వెళ్ళి వచ్చింది. అది స్త్రీ రూపంలో శోధన అయినా, మనుషులు శాస్త్రులు సైతాన్ని ఏదైనా సరే బయటికి వచ్చిన శోధన. కానీ ఆయనకు లోపలికి వెళ్ళి శోధన ఏది రాలే, ఎందుకంటే ఆయన లోపల పాపమే లేదు కదా. కానీ మనకు మాక్సిమము ముందు సైతాన్ని ఎప్పుడు మన దగ్గరికి వస్తాడంటే, మన దగ్గర రావాలంటే కూడా ముందు మనము మన పాప ఈ శరీరమును మనం జయించిన తర్వాత, సిలువేసుకున్న తర్వాత దీని అప్పుడు వాడు ఎంటర్ అవుతాడు. వాడు ఎంటర్ అయ్యి మనం శోధిస్తుంటాడు అన్నమాట. అంతవరకు సైతాన్ని మన దగ్గర రాలేడు. ఎందుకంటే మనలోనే మన పాప శరీరం ఉన్న తర్వాత ఇదే మళ్ళీ ఏం చేస్తుంటది? మన శరీరం అనేది ప్రేరేపిస్తుంటది, శోధిస్తుంటది అన్నమాట. అందుకని శరీరం ఏం చేయమన్నాడు? క్రీస్తు సంబంధులు శరీరంలో దాని ఇచ్చలతో ఏం చేసి సిల్వేసుకోవాలి. అంతవరకు సైతాన్ మన దగ్గర రానవసరం లేదు. ఈ శరీరంతోనే మనం ఏం పోతాం? మనం శోధించబడతాం. అందుకని పౌలుడు కదా, నా శరీరం నలగొట్టుకొని వచ్చిన, ఎందుకంటే ఒక స్వాత పడిన తర్వాత నాకు నేను ఏమైపోతే విశ్వాస భ్రష్ట అయిపోదునేమో అని. అంటే మనకు సైతాన్ అవసరం లేకుండా విశ్వాస భ్రష్ట అవకాశం ఉన్నది. దేని ద్వారా? మన శరీరం నలగొట్టుకోకపోతే, సిల్వేసుకోకపోతే. కాబట్టి
ఏసయ్యకు లోపలికి వెళ్ళి శోధన రాలే, ఆయనకు వచ్చిన బయటికి వెళ్ళి. కాబట్టి మనము లోపలికి వెళ్ళి శోధించబడుతున్నాము, ఏసైనా బయటికి వెళ్ళి శోధించబడడాన్ని. కాబట్టి ఆయన ఆ రకంగా ఏ పాపం చేయలేని వాడిగా ఉన్నాడు. అదే సమస్త విషయంలో మన అనే మాట అలానే వర్తిస్తుంది. ఎందుకంటే ఆయనకి శోధన అంతా బయటికి వెళ్ళి వచ్చింది. ఇప్పుడు ఆదాం పాపం చేయలే, ఆదాము పుట్టుక నుంచి అయితే ఆదాముకి ఏం లేదు, ఆయన శరీరం పాపం లేదు కదా. మరి అప్పుడు ఎట్లా శోధన వచ్చింది? బయటికి వెళ్ళి కదా వచ్చింది, తర్వాత లోపలికి వచ్చింది పాపం అనేది. అట్లా ఆదాము లాగానే నంబర్ ఆఫ్ టైమ్స్ శోధించబడు. అందుకని అపవాది కొంతకాలము శోధన తర్వాత కొంతకాలము అని, తర్వాత మళ్ళా విడిచిపెళ్ళాను. మళ్ళా అంటే శైలువలో చనిపోయేంత వరకు అపవాది శోధిస్తూనే ఉన్నాడు సమస్త విషయాలు. అంటే సమస్త విషయాలలో అపవాది వాళ్ళ సమస్త విషయాల ద్వారా మనుషుల ద్వారా స్వయంగా యేసయ్యను శోధించిండు, బయటికి శోధించిండు. ఆదాము శోధించినట్టుగా శోధించిన యేసయ్యను. అందుకని యేసయ్య కడపటి ఆదాము అయిండు. ఆదాము ఎట్లయితే పాపము లేని వాడుగా పుట్టిండో, ఆదాము ముందు దేవుని పోలికగా పుట్టిండు కదా, ఆయన పాపం లేని వాడుగా పుట్టిండు కదా. తర్వాత పాపం చేసి పాపి అయ్యాడు కదా. అలా యేసు ప్రభు కూడా పాపము లేని వాడుగా పుట్టిండు. అందుకని ఆదాము అవిధేయుడు అని ఉన్నది, యేసు ప్రభు విధేయుడు అని ఉన్నది. యేసు ప్రభు పాపం చేయలే, దేవుని ఆమె విధేయత చూపించిండు. కాబట్టి కడపటి ఆదాము అయ్యిండు. కడపటి ఆదాము మొదటి ఆదాం. కాబట్టి వీళ్ళిద్దరూ ఒకలాగా అన్నమాట. వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళ శరీరమును పాపము లేనిగా నిర్మించబడ్డాయి. అయితే ఒకటి యేసు ప్రభుల వారు, ఒకవేళ యేసు ప్రభుల వారు ఆదాము యొక్క రక్తము గాని మరి అబ్రహాం సంతాన స్వభావం గాని రాలేదని ఒకవేళ మనం నిర్ధారిస్తే, యేసు ప్రభుల వారు పరలోకములు దిగి వచ్చిన మనిషి, ఆయనలో దేవుని రక్తం ఉన్నది, దేవుడు తన స్వరక్తం చేత యేసుక్రీస్తును జన్మింపజేసిండు, పుట్టబోశిషు పరిశుద్ధులని ఇన్ని లేఖనాలు చూపిస్తున్నాం. ఇప్పుడు అక్కడ అవతల వారి యొక్క వర్షం ఎట్లున్నదంటే, ఇప్పుడు అక్కడ చెప్పినటువంటి లేఖనాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటూ లేఖనాలకు వాళ్ళు సరైన వ్యాఖ్యానం, వాళ్ళకి సరిగా దాన్ని రెండు లేఖనాలు అపార్థం చెప్పుకున్నారు. ఆన్సర్ చేయండి పాస్టర్ గారు. ఇప్పుడు తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నాడంటే, రెండు లేఖనం. ఇప్పుడు తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము, మరి యోహాను సువార్త 7వ అధ్యాయం 42వ వచనంలో ఒకటే మాట ఉంటుంది. ఒకటి నేను చదువుతున్నా, తిమోతికి రాసిన పత్రిక చదువుతున్నా, మొదట మీరు గమనించండి. ఇంకా మనం తర్వాత నెక్స్ట్ వీక్ కూడా మనం దీని మీద చర్చ చేద్దాం. ఇంకా కూడా కొందరు ప్రశ్నలు అడుగుతున్నారు కామెంట్ రూపంలో, మన వారికి కూడా సమానం. ఇక్కడ తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మరి 7వ వచనం గమనిస్తే, నేను చెప్పు మాటలు ఆలోచించుకొని అన్ని విషయం లేదు, ప్రభువుని వివేకం అనుగ్రహించండి. నా స్వార్థ ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతులను లేచినటువంటి యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు యేసుక్రీస్తు దావీదు సంతానంలో పుట్టాడు. దావీదు సంతానము ఎట్లయింది? ఆ రక్తం రాకపోతే, ఆ పేగు బంధం అప్పటి నుంచి లేకపోతే దావీదు సంతానం యేసు ప్రభుది ఎట్లయింది? తర్వాత రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం కూడా మీరు చూస్తే దయచేసి గమనించండి. దానికి కూడా ఆన్సర్ రోమిలకు రాసిన పత్రిక 1:7లో ఇక్కడ మొత్తం అది కలిపినటువంటి లేఖన భావం. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను అన్నాడు. మృతుల నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావముతోను నిరూపించబడను. లేవడము ద్వారా దేవుని కుమారుడు అయినది, అంటే పుట్టడం ద్వారా దేవుని కుమారుడు కాదు. పుట్టడము దావీదు సంతాన స్వభావంతో పుట్టిడు కాబట్టి, పుట్టడం అనేటటువంటిది మనుష్య కుమారుడుగా పుట్టిడు. ఆయన పుట్టడం మనుష్య కుమారుడుగా, చనిపోయి తిరిగి లేవడం ద్వారా దేవుని కుమారుడు అయినట్టు. తల్లి గారు శిశు మరి మరియం పుట్టినప్పుడు ఇదిగో నేడు దావీదు చాలా డీప్ గా డిస్కషన్ జరగాలి. వాళ్ళు నమ్ముతున్నారంటే వాళ్ళకు కొన్ని ఇటువంటి లేఖన ఆధారాలు ఉన్నాయి కాబట్టి నమ్ముతున్నారని చెప్పేసి నేను దాని మీద మనం బహిరంగ చర్చ చేయాలి. అప్పుడు దీని మీద క్లారిటీ వస్తుంది. యోహాను సువార్త 7వ అధ్యాయం 42వ వచనం కూడా చూడండి ఒకసారి. యోహాను సువార్త 7:42లో ఏమన్నాడు? క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామములో నుండి వచ్చునని లేఖనము యేసుప్రభు దావీదు సంతానంలో పుడతాడు అని చెప్తున్నాడు. ఇన్ని లేఖనాలు ఉన్న తర్వాత దావీదు సంతానం ద్వారా పుట్టిన ఒప్పుకుంటే మనకు మంచిగా ఉంటది. కానీ
మరి దావీదు సంతానంలో పుట్టినంటే ఆయన జన్మలో పాపం లేదని ఒప్పుకోవాలి. ఎందుకంటే దావీదు సంతానమైన, ఆదాము సంతానమైన, అబ్రహమైన అందరం కూడా ఆదాము అనే ఒక మనుషుని మూలముగా అందరం పాపులుగా చేయబడ్డాం. మరి యేసు ప్రభుల వారు కూడా ఏ సంతానంలో వస్తున్న వాడికి లేఖనాలు చెప్తున్నాయి, ఏ సంతానంలో పుట్టిన వాడికి లేఖనాలు చెప్తున్నాయి. కాబట్టి మరి యేసు ప్రభులో కూడా జన్మ పాపం ఉన్నది అనుకుందామా? ఆయన కాకుండా యేసు ప్రభులో జన్మ పాపం లేదని మనం ఒకవేళ అంటే మనలో కూడా లేదని ఒప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనలో కూడా లేదు, యేసు ప్రభులో కూడా లేదు. మీరు యోగ గ్రంథం 14:5 కానీ, కీర్తనలు 51 కీర్తన 5వ వచనం కానీ, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం కానీ, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం కానీ, లేకపోతే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు కానీ, ఇవన్నీ కూడా పాపములో పుట్టినట్లుగా జన్మం ద్వారా పాపం వస్తున్నట్టుగా చెప్తున్న లేఖనాలు ఇంకా అనేకములు ఉన్నాయి. పాపం అనేది మనకు వచ్చినాయి. మరి అవుటికి సరే, ఇప్పుడు ఇక ప్రశ్న వేస్తా. ఇప్పుడు యోసేపు ఎవరి సంతానం? దావీదు సంతానం. మరి దావీదు సంతానం, మరి యోసేపు ప్రమేయం లేకుండా మరి ఏమిటే కదా, మరి ఇట్లా దావీదు సంతానమే. అంటే ఇప్పుడు ఇక్కడ యోసేపు ప్రమేయం లేదు కదా, యోసేపు ప్రమేయం లేకుండానే మరి ఆయన గర్భఫలం అని మీరు అయితే అక్కడ మరియమ్మకు అన్నాడు కదా, నీ గర్భఫలం అంటే ఇక్కడ అసలు భక్తులకు ఏందంటే మరి ఆయన సంతానం దేవుడు పుడతాన్ని వాగ్దానం చేశాను కాబట్టి మరియమ్మ గారు పుట్టడం ద్వారా అరే ఎంచబడుతున్నాడు అనమాట. అదే వాళ్ళ గొప్ప భాగ్యం. అది మా గర్భంలో పుట్టిన యేసయ్య పుడతానని కాబట్టి మా వంశంలో పుట్టడమే వాళ్ళ భక్తులకు అది గొప్ప ఆశీర్వాదం. ఇప్పుడు లోకారాహ్య సువార్త ఇక్కడ రండి, అక్కడ ఏముంటదంటే యోసేపు వంశం, యేసుప్రభు వంశావళి గురించి మాట్లాడుతూ చూడండి. 3వ అధ్యాయం 23వ వచనం. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడేను. ఇప్పుడు చెప్పాను, యోసేపు కుమారుడు ఎట్లా అయిండు? యోసేపు పుట్టిండా? పుట్టలేదు కదా. యోసేపు పుట్టలేదు గాని యోసేపు కుమారుడుగా ఎంచబడ్డాడు. ఈయన వడ్లవాని కుమారుడు కాదా, యోసేపు తన కుమారుడు కాదా అని. మరి యోసేపు పుట్టలేదు కదా, యోసేపు పుట్టలేదు గాని యోసేపు కుమారుడు ఎంచబడ్డాడు. అట్లా దావీదు పుట్టలేదు గాని దావీదు కుమారుడు, దావీదు సంతానం ఎంచబడ్డాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఏముంటది అంటే మన ప్రభువు యేసుక్రీస్తు అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడని యేసుక్రీస్తు. దావీదు కుమారుడు ఎట్లయితాడు? దావీదు కుమారుడు అంటున్నాం, అసలు యోసేపు కుమారుడే కాదు కదా ముందు, కానీ యోసేపు కుమారుడు అని ఎంచబడుతున్నాడు. అదే వాళ్ళ గొప్ప ధన్యత. వాళ్ళ వంశంలో పుట్టడమే గొప్ప ధన్యత అన్నమాట వాళ్ళకు. కాబట్టి యోసేపు పుట్టకపోయినా యోసేపు కుమారుడు ఎంచబడ్డాడు. అలాగే దావీదు వంశంలో ఆయన వచ్చిండు, ఆ వంశంలో వచ్చిండు. అదొక మనకి మత్తయి సువార్త, లోకాసు ప్రకారం దేవుడు ఎట్లా వచ్చిండంటే యేసు వంశావళి అంటే ఈ వంశంలో ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి అదే వాళ్ళ గొప్ప ధన్యత, భాగ్యం అన్నమాట. వచ్చిందని కాదు, అసలు యోసేపుకి పుట్టలే కదా. మరి యోసేపు కుమారుడు ఎట్లా అయిండు? ఇప్పుడు యోసేపు అంటేనే ఎవరు? దావీదు కొడుకు కదా యోసేపు. ఈ వంశావళి ప్రకారం ఇస్తేనే యోసేపు దావీదు కుమారుడు. మరి యోసేపు పుట్టినప్పుడు దావీదు కుమారుడు ఎట్లా అయిండు? మరి అన్ని మన పౌలు దావీ సంతానం, లేఖనం దావీ సంతానం అని చెప్తున్నది. అంటే వాళ్ళ సంతానములో పుట్టినట్లుగా క్రియేట్ చేయబడాలంటే యోసేపు మరి దావీదుగా మరి అట్లా ఎంచబడాలన్నమాట పరిశుద్ధాత్మ. కానీ ఆయన కుమారుడికి ఎంచబడమే అది యోసేపు దావీ సంతానంగా ఎంచబడడం, దావీ సంతానంగా పుట్టడం అన్నమాట. ఇప్పుడు చాలా విచిత్రం ఏంటంటే యేసు ప్రభువులో కూడా ఆదాము రక్తం వచ్చిందని ఒక ఆయన డిక్లేర్ చేశారు. యేసుక్రీస్తులో ఆదాము రక్తం ఉన్నది, యేసుక్రీస్తు ఆదాము రక్తం పంచుకొని పుట్టిండు అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువులో కూడా ఆదాం రక్తం డిక్లేర్ చేస్తాను. నేను డిక్లేర్ చేస్తానంటే అసలు యేసు ప్రభువులో ఆదాం రక్తం ఉంటే అసలు క్రైస్తవుడే కాదని డిక్లేర్ చేస్తాను. క్రైస్తవుడే కాదు నువ్వు. యేసు ప్రభు ఆదాం రక్తం ఉంటే ఇక నీకు నాకు యేసు ప్రభుకి సమానం చేసుకున్నావు. యేసు ప్రభు తక్కువ చేస్తున్నావు నువ్వు. యేసు ప్రభు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆయన జనపాపిగా చేస్తున్నావు నువ్వు. ఆదాం పాపం చేసినంటే పాపం చేసిన వాడికి పుట్టిన వాడికి చేస్తున్నావు నువ్వు. ఆయన పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపము చేరే పరిశుద్ధుడు, నిర్దోష నిష్కల్మషుడు. ఆ రక్తం అమూల్యమైన, నిర్దోష నిష్కలంకమైనది, నాశన జీవంగా రక్తము.
అంత అమూల్యమైన రక్తం అది. ఆ రక్తం మన పాపాలు కడిగే శక్తి, గుణం ఉన్నది, దానికి పవర్ ఉన్నది. మన రక్తంకి ఏమున్నది? ఏమి లేదు. మనలాగానే పుడితే మరి ఆ శరీరం అంత మరి నీకు నాకు తిరగలేదు కదా, ఏసఐ తిరగలేదు కదా. ఏసయ్యను ప్రత్యేకంగా నువ్వు ఆయన 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 రక్తంలో ఆదాం రక్తం లేదని నమ్మితే నువ్వు రక్షణ. నువ్వు బోధ మార్చుకుంటే నువ్వు ఎప్పుడైతే నా బోధ మార్చుకున్నా, ఇదిగో యేసు ప్రభువు శరీరములో ఆదాం రక్తం లేదు, ఆయన రక్తము ప్రత్యేకమైనది, పరిశుద్ధమైన, నిష్కలంగా అని నేను ఇప్పుడు ఒప్పుకుంటున్నా అని అంటేనే అప్పుడు నేను క్రైస్తవులుగా అంగీకరిస్తాం. అంతవరకు మేము క్రైస్తవులకు గుర్తించాం. ఇది చాలా డెడ్లీ విషయం. అందుకనే ఇక్కడ చాలా విషయాలు ఏంటంటే ఇట్లా రక్షణ పొందకుండా ఇప్పుడు ఇట్లాంటి విషయాలు చాలా విషయాలు రక్షణ అదే రక్తం ఉంది, యేసు ప్రభు అదే రక్తం అన్నప్పుడు దేవా నేను పాపిని తండ్రి, నీ రక్తంలో యేసయ్య నీ రక్తంలో నీ పరిశుద్ధమైన రక్తంలో కడగా ఇంకెందుకు అంటారు? నీలో నా అదే రక్తం ఉన్నప్పుడు నీ రక్తం అంతే కదా. అది ఆదాం మరి ఆయన పాపం చేయకుండా బతకగలిగినప్పుడు నువ్వు కూడా బతకగలవు. నువ్వెందుకు పాపం చేసినావు? నువ్వెందుకు పాపం చేయగలను? అదే రక్తం ఉన్నప్పుడు ఆయన ఏ శక్తి ఉంటే నీకు అదే శక్తిగా వస్తాయి కదా. నువ్వు కూడా పాపం చేయగలవు. ఎందుకు బతకలేకపోయినావు? నువ్వు అనగలవా పాపం లేదని అనగలవా? అనలేవు కదా. కాబట్టి ఇదంతా కూడా మరి ఇట్లా యేసు ప్రభు అంటే ఇప్పుడు ఇది ప్రాథమిక విషయాలు అన్నమాట. రక్షణ విషయంలోనే కొన్ని స్పష్టంగా అంటే ముందు వీళ్ళు నేను పాపిని నమ్మట్లేదు, గ్రహించట్లేదు, అర్థం. కాబట్టి ఇప్పుడు పౌలు అంటాడు, పౌలుకు గ్రహింపు వచ్చింది, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడిని, నా శరీరం అది మంచిది నివసించింది, నేను పాపిని, అయ్యో పాపం కంబడ్డ, పాప శరీరం పాపమున్న నాలో నన్ను ఎవడు విడిపించును అని ఏసైతాడు, విడిపించాడు. నువ్వు అట్లా అంటలేదే, నేను పరిశుద్ధుని, నాకు పాపం ఏం లేదు, నేను పరిశుద్ధుని అంటున్నావు, తర్వాత ఏసై కూడా పాపి అంటున్నావు. ఎంత బ్లడర్ మిస్టేక్. నీకు రక్షకుడు ఏసై, నువ్వు అసలు ఏసై నీకు ప్రత్యేకమైన వాడుగా నువ్వు ఆయన పరిశుద్ధుడు, పాపం లేనివాడు, మన పాపాల కొరకు ఆయన చనిపోయాడు అని నమ్మినప్పుడే కదా. మన పాపాలు మోసుకొని పోయినప్పుడు ఆయన మన పాపాల కొరకు మోసుకొని పోయిండు, మన చనిపోయిండు, తిరిగి లేచి నమ్మినప్పుడే, నువ్వు ఒప్పుకున్నప్పుడే, విశ్వసినప్పుడే రక్షణ. నువ్వు అట్లేం చెప్తావు? విశ్వాసంలో ఉన్నది. బ్లండర్ మిస్టేక్. మనం పాపులము అయితే పాపులే, నేను పాపిని కాని అంటున్నాడు. నేను పుట్టుకొని నుంచి నా జనపాపం లేదు, నేను పరిశుద్ధంగా పుట్టినాడు. పుట్టితే పాపికి పుడుతున్నాడు, పుట్టేమంటాడు నేను పాపం చేయలేదు, నా పాపం లేదా, నేను పరిశుద్ధిగా పుట్టిన అంటున్నాడు. ఏసై మాత్రం ఆయన పరిశుద్ధుడు, ఆయన మాత్రం పాపికి పుట్టిన, ఆయన పాపి అంటున్నాడు. ఎంత డేంజర్ మిస్టేక్ ఇది. ఎట్లా రక్షించబడతావు నువ్వు? ఆయన పరిశుద్ధుడుగా పుట్టిండు, ఆయన పుట్టుకనే పరిశుద్ధమైన ప్రత్యేకమైనది. రక్తము మనలాంటి రక్తం అయితే శిలువ రక్తము చేత అది భూలోకమందున్నదైనను పరలోకమందుకోవడం దేవుని అభిష్టమైన అంటే ఎంత విలువైన రక్తం యేసుప్రభు రక్తం అయి ఉంటే ఆ మాట అంటాడు. యేసుప్రభు రక్తం ఎంత పరిశుద్ధమైంది. దేవదూతలకు మనకు మనుషులకు అందరికి అవసరమైన రక్తం దేవుడితో సమాధాన పరచాలంటే మరి ఆదాము రక్తం అయి ఉంటే ఆదాము రక్తం సొంత రక్తం ఎట్లయింది? ఇక్కడ తర్వాత అది దేవుని సొంత రక్తం అంటే ఎప్పుడు వచ్చింది? సొంత రక్తం అంటే రక్తం ఎప్పుడు వచ్చింది? గర్భంలో ఉన్నప్పుడే కదా. రక్తం ఎప్పుడు వస్తుంది అంటే గర్భంలో ఉన్నప్పుడే దేవుని సొంత రక్తం వచ్చింది ఏసయ్యకు. అసలు ఒక విధంగా చెప్పాలంటే మానవ జాతి యొక్క నిర్మాణము దేవుడు చేయడానికి, దేవుడు విశ్వమును చేయడానికైనా లేకపోతే ఈ సృష్టిని చేయడానికైనా ఫస్ట్ బేస్ ఏంటంటే ఒక రక్త మాంసయుతమైనటువంటి దేహం కావాలి. ఈ రక్తము ద్వారానే విశ్వం యొక్క ప్రారంభం జరగాలి, విశ్వము ప్రారంభించబడాలి. సాతాను ఇంకా డ్యామేజ్ చేసిన తర్వాత ఎట్లా విమోచించాలి మానవులని రక్తము చేత విమోచించడానికి దేవుడు నిర్ణయించాడు. కాబట్టి ఆదామును చేశాడు. ఆదామును చేయడానికి కారణం ఏంటంటే రక్త మాంసయుతమైన దేహం చేయడానికి కారణం ఏంటంటే జగత్ పునాది వేయబడక మునిపే ఆయన బలి చేయబడ్డాడు. ఒకసారి జగదుత్పత్తి మొదలుకొని వధింపబడుతున్న దేవుని గొర్రెపిల్ల అన్నాడు. సో ఈ వధింపబడుతున్న గొర్రెపిల్ల ఈ ప్రపంచం నెరవేరాలి. యేసు ప్రభుల వారు
ముందుగా అటువంటి మనిషిలో కూడా తయారు చేయాలి. అటువంటి మనిషిని తయారు చేసినప్పుడు ఈ రక్త మాంసయుక్తమైన దేహంతో తయారు చేయబడ్డ మానవుని రూపంలో ఆయన వెళ్ళి బలి అయినప్పుడు విశ్వాస క్షేమం కలుగుతుంది, దేవదూత క్షేమం కలుగుతుంది. అన్నిటికీ మూలం. అందుకే సిల్వర్ రక్తం అనేది సెంటర్ పాయింట్. ఇప్పుడు యేసుప్రభు రక్తమే మామూలు రక్తం అంటే ఎట్లా మీరు? యేసుప్రభు రక్తం అంటే అయితే విలువ రక్తం కాదంట. ఇప్పుడు మనం అది ఈ రోజుతో ఇక్కడ మనం క్లోజ్ చేద్దాం. మళ్ళీ దీన్ని ఇంకా కొన్ని ప్రశ్నలు కొనసాగిద్దాం. ఉన్నాయి, అదే ఇంకా ఈ రోజుతో ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అంటే జన్మ పాపము లేదండి మనుషులకని అంటున్నటువంటి వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని లోతైన ప్రశ్నలు ఉన్నాయి. మనం వాటిపై అన్ని మాట్లాడదాం. ఇట్లా దీన్ని ఒక పరంపరగా మనం తీసుకొని పోదాం. అందరి ప్రజలకు మనం సత్యము మనము ఇప్పుడు ఈనాడు ఒక మనిషి ఇతడు రక్షణ పొందిండా లేదా కాబట్టి యోహాను రాసిన పత్రిక ప్రతి ఆత్మ నమ్మక ఏది దేవుని సంబంధమైనదో కాదో పరీక్షించి తెలుసుకోమని చెప్పిండు. ముందు మీరు రక్షణ పొందిండా లేదా దేవుని సంబంధం కాదు తెలుసుకున్నాక వాళ్ళతో సహవాసం చేయాలి. బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ అసంటోళ్ళు ఇటువంటి వాళ్ళతో సహవాసం చేస్తున్నారు. జాన్వేసి అసంటోళ్ళు సహవాసం. ముందు తెలుసుకోరా, అసలు రక్షణ పొందినా లేదా తెలుసుకోరా? ఆయన రక్షణ ఉందా లేదా తెలుసుకోకుండా నువ్వు సేవకుని గుర్తిస్తున్నావు. ఇక ఇట్లా అయిపోయింది అన్నమాట పరిస్థితి సమాజం ఈనాడు. మరి వీళ్ళు ఇంత పెద్ద దైవ సేవకులు అయ్యిండి మరి అంటే ఈనాడు మనం ఒక మనిషిని అతడు రక్షణ పొందిండా లేదా అనేది ముందు గుర్తుపట్టాలి. దేవుని వాక్యం చెప్పినంత మాత్రాన అయిపోతుందా? సైతాను కూడా వాక్యం చెప్తాడు. ఈయన అనేక బోధకులు వస్తారని. జన్మలో పాపము లేదు, క్రియా పాపమును బట్టే మనం పాపలం అవుతున్నామంటే ఒకవేళ క్రియా పాపము లేనటువంటి వ్యక్తి నికోదేము ధర్మశాస్త్రం అంతా పాటిస్తున్నాడు, ధర్మశాస్త్రం అనుగుణంగా జీవిస్తున్నాడు, అయినా తిరిగి జన్మించాలి. ధర్మశాస్త్రాన్ని బట్టి నికోదేము మీద ఏ తప్పు కూడా ఏ నేరం కూడా మోపలేము. ఒకసారి యేసు స్త్రీ వచ్చి నాకు భర్త లేదంటే నీకు 5 పెనిమిట్లు ఉంటాయని చెప్పిండు. నికోదేము ఒకవేళ ధర్మశాస్త్రం అనుకున్నంత జీవించకపోతే నువ్వు మన ఆజ్ఞ నెరవేర్చలేవా అని యేసు చెప్తాడు. కానీ ఎందుకు చెప్పలేకపోయాడు? అన్ని నెరవేరుస్తున్నాడు ఆయన. ధర్మశాస్త్రం అంతా పాటిస్తున్నామంటే పాటిస్తున్నాడు. మరి అంత పాటించినప్పుడు క్రియాపాపమాలు లేనప్పుడు ఎందుకు? ఇప్పుడు ఒకటి ఏంటంటే మళ్ళా ఈ మంచి పాయింట్ అడిగారు మీరు. ఇప్పుడు అందరి గురించి యేసు ప్రభు మనకు చెప్పకపోయినా ఇప్పుడు అందరి గురించి ఒకటే పౌలు చెప్పేసిండు, ఏ భేదము లేదు, అందరు పాపం చేసిరు, నీతి మంత్రులు ఒక్కడు లేదు. ఇంకా చాలా లేఖనాలు ఉన్నాయి బైబిల్. ఇప్పుడు అందరు వస్తారు అందులో, మినహాయింపు ఏం లేదు. ఇక అందరంటే అందరు వస్తారు అందులో. కానీ ఒక పాయింట్ అక్కడ ఒక కీలకమైనది ఏంటంటే నువ్వు మళ్ళా కొత్తగా తిరిగి జన్మించాలి. అవును, నా మొదటి జన్మ మరి తల్లి నేను పుట్టినప్పుడు నా శరీరం పరిశుద్ధమే, రక్తం పరిశుద్ధమే అయినప్పుడు నాలో ఏ పాపము లేనప్పుడు పరిశుద్ధం పుట్టినంత మళ్ళీ కొత్తగా ఎందుకు పుట్టాలి? కొత్త పుట్టే అవసరం మళ్ళీ తిరిగి అవసరం లేదు. ఎందుకు అని అంటే మొదటి జన్మ పాప శరీరం పాపంలో పుడుతున్నాం కాబట్టి ఆ చచ్చిపోయి ఆ శరీరం సమాధి చేయబడి ఆ స్వభావం అంతా బాప్తిసం ద్వారా నీళ్ళలో సమాధి చేయబడి పాత స్వభావం పాత మనిషి చచ్చిపోయి కొత్త మనిషికి లేవాలి. మనం ఎస్ఐ జీవంతో లేవాలన్నమాట. అందుకే మళ్ళీ తిరిగి జన్మించాలి ప్రతి ఒక్కరు కూడా. అందుకనే ఒక్కడు అంటే అక్కడ ఒక్కడు అంటే ఎవరైనా సరే ఒకడు కొత్తగా తిరిగి జన్మిస్తేనే గాని వాడు దేవుని రాజ్యం చూడలేడు. ఆ మాట చాలా కీలకం, అంటే చాలా కండిషన్ అన్నమాట. ఒకడు కొత్తగా తిరిగి జన్మిస్తేనే గాని వాడు దేవుని ప్రవేశించలేడు, చూడలేడు అన్నాడు. అంటే అందులో ప్రవేశించాలంటే ఖచ్చితంగా తిరిగి జన్మించాల్సిందే. కానీ వీళ్ళేమంటారు, సున్నతి పొందితే గాని రక్షణ పొందలేవని. అంటే యేసు చెప్పిన మాటకు పూర్తి విరుద్ధం. ఇట్లాంటి వాళ్ళు బోధలు చేసుకుంటే మళ్ళీ మేము క్రైస్తవులు అని చెప్పుకుంటారు. ఎట్లా క్రైస్తవులు వీళ్ళు? ఏ లేఖనం ప్రకారం క్రైస్తవులు ఎట్లా అని తప్పుడు సిద్ధాంతాలని నమ్మి ప్రచారం చేస్తూ క్రైస్తవుల వీళ్ళని లక్షల మంది అనుసరిస్తున్నారు. మనల్ని ఎంతమంది అనుసరించకపోయినా మన విశ్వాసము మనం ప్రకటిస్తున్నాం, సత్యం ప్రకటిస్తున్నాం. యథార్థవంతులు వింటారు, ఆలోచిస్తారు, అర్థం చేసుకోండి. ఈ సత్యం మీద దేవుని అడిగి తెలుసుకుంటారు. కాబట్టి మళ్ళా ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాల్సింది, కొత్తగా తిరిగి జన్మించాల్సిందే. మరి నువ్వు ఎందుకు బాప్తిసం పొందుతున్నావా? నువ్వు పరిశుద్ధం అయితే నీకు ఏం అవసరం బాప్తిసం? మళ్ళా నువ్వు పుట్టుకనే పరిశుద్ధమైంది కదా అనేది. నువ్వు పరిశుద్ధునివి కదా. నువ్వు పరిశుద్ధమైన తర్వాత మళ్ళీ నీకు నువ్వు అంటే వీళ్ళ దృష్టికి అవసరం లేదన్నమాట. యశ్ప్రభు ఖరాఖండి చెప్పిండు, మళ్ళా కొత్తగా తిరిగి జన్మిస్తేనే గాని నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడను అన్నాడు. నేను మంచి
మనిషిని కదా నీ పరిశుద్ధిని కదా అంటే అక్కడ నా పక్కన పెట్టొద్దు, నువ్వు అయితే రక్షించబడతావు. మొదటి జన్మ మంచిది కాదు కాబట్టి, మొదటి జన్మ పాప జన్మ పుట్టినాం కాబట్టి మళ్ళా కొత్తగా తిరిగి దేవుని కుటుంబంలో దేవుని భుజముతో దేవుని వాకుడు నీటి మూలముగా, దేవుని అంటే వాక్య మూలముగా అక్షయ బీజముగా దేవుని ఆత్మకొత్తగా జన్మించాలి. ఇప్పుడు ఆదాం బట్టి కాదుగా, దేవుని బట్టి జన్మించాలి, దేవుని కుటుంబము జన్మించాలి, దేవుని కుమారుగా జన్మించాలి. కాబట్టి అప్పుడు మనము అబ్బా తండ్రి అని మొరపెడ మళ్ళీ దేవుని కుటుంబంలో జన్మిస్తున్నాం కాబట్టి, దేవుని పిల్లలమైతున్నాం కాబట్టి. ఓకే పాస్టర్ గారు, మనం దీని మీద ఇది మరలా డిస్కషన్ చేద్దాం. ఇంకా కొన్ని ప్రశ్నలు అడిగినా ఉన్నాయి, అవి పెండింగ్ లో పెడుతున్నాను. రేపు మళ్ళీ అవసరమైతే మనం దానికి మళ్ళా నిర్ణయం చేసాము. ఇంకా చాలా బోధన విధానాలు సమాజంలో మరి వాక్య విరుద్ధమైనటువంటి బోధనలు కొనసాగుతున్నాయి. ఈ వాక్య విరుద్ధమైనటువంటి బోధనలు అన్నింటినీ కూడా మనం ఖండించాల్సినటువంటి బాధ్యత ఉన్నది, సరిచేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. మరి సమాజానికి సత్యమేదో తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మన మీద ఉన్నది. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ సామాజిక మాధ్యమ మీడియా, యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ద్వారా మనం సత్యాలను బయటకు తీసుకెళ్తాం. సత్యాన్వేషకులు అందరూ కూడా మీరు ఇప్పటిదాకా జరిగిన డిస్కషన్ అందరిని బట్టి ఆలోచన చేయండి. మీరు ఇంకా అడిగిన ప్రశ్నలు కూడా కొన్ని కామెంట్ రూపంలో, వాటికి కూడా నెక్స్ట్ ప్రోగ్రామ్ లో మేము ఖచ్చితంగా సమాధానం ఇస్తాం. సత్యం తెలుసుకోవాలి. మొదటి విషయం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ అవతల వ్యక్తులు వాపోతున్నటువంటి విషయం ఏంటంటే, జన్మం యేసు ప్రభుల వారు ఆదాము సంతాన స్వభావము, దావీదు సంతానం అని పిలువబడడానికి ఆ సంతానం ఎన్నిక చేసుకునే లోకంలో కానీ తప్పితే వారి యొక్క రక్తం ఆయనలోకి వచ్చిందని కాదు. దేవుడు రావడానికి ఒక వేదిక కావాలి, ఒక లైన్ కావాలి. ఒక లైన్ ఆయన ఏర్పరచుకున్నాడు. అబ్రహాము, దావీదు సంతాన స్వభావం ఆయన ఆ సంతానం ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఆదాము ఏ తప్పది చేసినప్పుడు పాప అయిందో ఆ పాపం మనకు యేసుప్రభుకు రాలే. ఇప్పుడు అట్లా ఒకవేళ యేసుప్రభు సంతానం స్వభావం అన్నాడు కాబట్టి ఆ రక్తం వస్తున్న సంతానం అవుతారు కదా అంటే, మరి యోసేపు కుమారుని పిలువబడుతున్నది, మరి యోసేపు పుట్టినట్టేనా అని పాస్టర్ గారు చాలా మంచిగా క్వశ్చన్ చేశారు. కాబట్టి ఇంకా కొన్ని అంశాలు, కొన్ని ప్రశ్నలు నాకు పంపించారు. ఈ జన్మ పాపము లేదండి అని అంటున్న వారు పంపించిన ప్రశ్నలు కొన్ని నా దగ్గర ఉన్నాయి. అవసరమైతే వాటి గురించి కూడా నేను తర్వాత మీకు రేపటి దినాన్ని మాట్లాడతాను. ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని వీక్షించిన వారందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చే వారం మళ్ళా కలుసుకుందాం. అంతవరకు అందరికీ ప్రైజ్ థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్.